Hi students, welcome back to Krishnaveni Yoga and Education. Students, this is Krishnaveni, your social teacher. స్టూడెంట్స్ మీరు ఛానల్ చూస్తాం ఫస్ట్ టైం అయినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే స్టూడెంట్స్, ఈరోజు మనం 10th క్లాస్ సోషల్ స్టడీస్ చాప్టర్ 19 మనం 10th క్లాస్లో 19th చాప్టర్ ఎమర్జింగ్ పొలిటికల్ ట్రెండ్స్ 1977 to 2000 అంటే మనం 18th లెసన్లో ఈ పొలిటికల్ పార్టీస్ వీటి గురించి కొంతవరకు చూసాము. నెక్స్ట్ అంటే అప్పటి వరకు ప్రైమ్ మినిస్టరు జవహర్లాల్ నెహ్రూ, అదేవిధంగా ఇందిరాగాంధీ వీళ్ళ పరిపాలన చూసాం. కాంగ్రెస్ ఆధిపత్యం గురించి చూసాం. ఇప్పుడు కాంగ్రెసే కాకుండా ఇంకా రిమైనింగ్ పొలిటికల్ పార్టీస్ కూడా వచ్చాయి. వాటి గురించి, వాటి యొక్క ఆవిర్భావం ఎలా జరిగింది, వాటి యొక్క ధోరణులు ఏ విధంగా ఉన్నాయి, ఈ 77 to 2000 వరకు భారతదేశం సిచ్యువేషన్స్ ఏంటి అనేది చూద్దాం ఈ లెసన్లో మనం. ఎమర్జెన్సీ ఇన్ ఇండియా అంటే ఇక్కడ ఏం జరిగింది అని అంటే మల్టిపుల్ పార్టీ సిస్టమ్ అనేది బాగా వచ్చేసింది అనమాట. ఒక్క పార్టీయే వస్తే దాన్ని ప్రజాస్వామ్యం అనరు. ఎప్పుడు కూడా ఒకటే పార్టీ అధికారంలోకి వచ్చి లీడ్లోకి వచ్చి గవర్నమెంట్ ఫ్రేమ్ చేస్తే అది డెమోక్రసీ అవ్వదు. పార్టీస్ మారుతూ ఉండాలి, ప్రజలు వాళ్ళ యొక్క చాయిస్ని మార్చుకుంటూ ఉండాలి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏమైంది అని అంటే మల్టిపుల్ పార్టీస్ రావటం, కోయిలేషన్ గవర్నమెంట్ ఫామ్ అవటం ఇవి జరిగినాయి. వీటి గురించి మనం ఈ లెసన్లో చూద్దాం. ఎమర్జెన్సీ ఇన్ ఇండియా అత్యవసర పరిస్థితి ఎప్పుడు వచ్చింది మనకి 25/6/75 to 21/3 to 77 21 months. ప్రెసిడెంట్ ఫకీరుద్దీన్ అలీ అహ్మద్ అడ్వైజ్ బై ఇందిరా గాంధీ అండర్ ఆర్టికల్ 352 ప్రకారం మనకి అత్యవసర పరిస్థితిని ఏర్పాటు చేశారనమాట. అత్యవసర పరిస్థితి అంటే రాష్ట్రపతి పాలనని పరిపాలిస్తారు. ప్రజాప్రతినిధుల చేత ఎన్నుకోబడిన అధికారి ఎవరు? ప్రైమ్ మినిస్టర్. ఇక్కడ పవర్ వాళ్ళ చేతుల్లో ఉండదన్నమాట. We will see the transformation of the party system with the emergence of a competitive multiple party system. As a result of this change in the party system, no single party was able to form a government on its own, and we have a series of coalition governments. మనం ఇక్కడ బహుళ పార్టీ ఏర్పడటం కానీ, సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడటం కానీ, ఏ ఒక్క పార్టీ కూడా మెజారిటీ రాలేకపోతుంది, వాళ్ళు గవర్నమెంట్ ఫ్రేమ్ చేయలేకపోతున్నారు. వీటన్నిటి గురించి మనం ఈ లెసన్లో చూద్దాం. రిటర్న్ ఆఫ్ డెమోక్రసీ ఆఫ్టర్ ఎమర్జెన్సీ. ఈ ఎమర్జెన్సీ అయిపోయింది, ఇంకా తర్వాత డెమోక్రసీ తిరిగి వచ్చింది. అప్పుడు ప్రజాస్వామ్యం తిరిగి వచ్చిన తర్వాత ఏ పార్టీలు అధికారంలోకి వచ్చి ఎలా ఉంది చూద్దాం. 1975 to 1985 వాజ్ ఏ టెస్టింగ్ టైమ్ ఫర్ ఇండియన్ డెమోక్రసీ. ఇది ఒక పరీక్ష కాలం లాంటిది అనమాట భారతదేశ ప్రజాస్వామ్యానికి. ఇట్ బిగన్ విత్ ద స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ ఇన్ విచ్ బేసిక్ డెమోక్రటిక్ రైట్స్ వర్ డినైడ్ అండ్ ended with the historic electoral victory of the Congress led by Rajiv Gandhi. ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ప్రజల యొక్క ఈ ప్రజాస్వామిక హక్కులు తిరస్కరించి ఈ అత్యవసర పరిస్థితి ఎప్పుడు స్టార్ట్ అవటం, అదేవిధంగా రాజీవ్ గాంధీ గారి యొక్క ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ విజయం సాధించడంతో ఈ విధానం అనేది మార్పు రావటం జరిగింది. ఎమర్జెన్సీ డిక్లేర్డ్ జేపీ మౌరాలి, అడ్వాణి, అశోక్ మెహతా వీళ్ళందరూ అప్పుడు ఎమర్జెన్సీని పెట్టారని చెప్పి ప్రెసిడెంట్ ప్రొక్లమ్స్ నేషనల్ ఎమర్జెన్సీ అంటే ఆ టైంలో ప్రెసిడెంట్ పరిపాలన ఉంటుందని చెప్పేసి అప్పుడు న్యూస్ పేపర్ కటింగ్స్ అనమాట. 1977 ఎలక్షన్స్ అండర్ ద ఎండ్ ఆఫ్ ఎమర్జెన్సీ. 1977 ఎలక్షన్స్ వల్ల ఎమర్జెన్సీ కూడా పరిస్థితి కూడా ముగిసిపోయిందంట. దాని గురించి చూద్దాము. ద మేజర్ అపోజిషన్ పార్టీస్ డిసైడెడ్ టు కమ్ టుగెదర్ ఛాలెంజ్ ద కాంగ్రెస్. అంటే ఇక్కడ ఏమైందంటే ఎమర్జెన్సీ అయిపోయిన తర్వాత ఈ 1977లో అత్యవసర పరిస్థితి అయిపోయిన తర్వాత ఈ ఎలక్షన్స్ ఎప్పుడైతే అనౌన్స్ చేశారో ఈ ఎవరైతే మామూలుగా ఖైదీలు ఉంటారు కదా, రాజకీయ పొలిటికల్ ఖైదీలు, ప్రిజనర్స్ అందరినీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. వీళ్ళందరూ ఎవరికి వాళ్ళు చక్కగా క్యాంపెయినింగ్ చేసుకున్నారు. క్యాంపెయినింగ్ చేసుకుని జనతా పార్టీ అనేది లీడ్లోకి వచ్చింది. దాని గురించి ఇప్పుడు చూద్దాం. ద మేజర్ అపోజిషన్ పార్టీస్ డిసైడెడ్ టు కమ్ టుగెదర్ టు ఛాలెంజ్ ద కాంగ్రెస్. ఇక్కడ చాలా మంది కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పార్టీ పెట్టారు. వాళ్ళు ఎవరెవరంటే ద కాంగ్రెస్ స్వతంత్ర పార్టీ, భారతీయ జనసంఘ్, ద భారతీయ లోక్దల్ అండ్ ద సోషలిస్ట్ పార్టీ. వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి వీళ్ళు జనతా పార్టీ నాయకత్వంలో మెజారిటీ సాధించారనమాట. డిసైడెడ్ టు మెర్జ్ టుగెదర్ అండ్ ఫామ్ ద జనతా పార్టీ. వీళ్ళందరూ కలిపి ఒక పార్టీగా ఫామ్ అయ్యారు, అదే జనతా పార్టీ. సమ్ ఇంపార్టెంట్ కాంగ్రెస్ లీడర్స్ లైక్ జగజ్జీవన్ రామ్ అండ్ క్విట్ ద పార్టీ టు జాయిన్ ద యాంటీ కాంగ్రెస్ ఫ్రంట్. కొంతమంది కాంగ్రెస్ నాయకులు కూడా వాళ్ళ కాంగ్రెస్ యొక్క విధానాలు నచ్చక, అంటే
అప్పటికి ఇప్పటికి మార్పును కోరుకుంటూ ఉంటారు కదా, ఇంకా ఎప్పుడు ఒకేలాంటి పద్ధతి విధానాన్ని ప్రజలు కోరుకోరు కదా. సో ఆ విధంగా కొంతమంది మార్పును కోరుకునే వాళ్ళు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు కూడా అపోజిషన్లోకి వచ్చేస్తున్నారన్నమాట. ద అదర్ మేజర్ అపోజిషన్ పార్టీస్ లైక్ ద డిఎంకే, ద ఎస్ఏడి. డిఎంకే అంటే ద్రవిడ మున్నేట్ర కజగం. ఎక్కడ ఉంది ఈ పార్టీ అంటే తమిళనాడులో. ద ఎస్ఏడి శిరోమణి అకాలీ దళ్. ఈ శిరోమణి అకాలీ దళ్ అనేది మనకి పంజాబ్లో ఉంటుంది. అండ్ ద సిపిఐ, సిపిఎం చూస్ టు మెయింటైన్ దేర్ సపరేట్ ఐడెంటిటీస్ బట్ సపోర్టెడ్ ద జనతా పార్టీ ఇన్ ఏ కామన్ ఫ్రంట్ అగైన్స్ట్ ద కాంగ్రెస్. వీళ్ళందరూ కూడా ఈ జనతా పార్టీకి సపోర్ట్ ఇవ్వడం అనేది జరిగింది. Jaiprakash Narayan and Acharya J.B. Krupalani played an important role in bringing together all the anti-Congress and anti-emergency parties. ఏవైతే ఉన్నాయో కొత్తగా ఆవిర్భవించిన ఈ పార్టీలన్నిటినీ కూడా కాంగ్రెస్కి వ్యతిరేకంగా తీసుకొచ్చి వీళ్ళందరినీ ఒక యూనిటీ చేయడం కోసం బాగా కష్టపడిన వ్యక్తులు ఎవరు అంటే కృషి చేసిన వ్యక్తులు అనొచ్చు. జయప్రకాష్ నారాయణను, ఆచార్య జేబీ కృపాలని వీళ్ళిద్దరు అనమాట. మొత్తానికి 1977 ఎలక్షన్ జరిగినాయి. ఈ 1977 election was a historical election for Indian democracy. The Congress party was defeated for the first time in 1977. మొత్తానికి ఈ విధంగా వేరే వాళ్ళందరూ కూడా వచ్చి అన్ని గ్రూపులు ఒక పార్టీగా ఫామ్ చేయడం జరిగింది. అయితే మొట్టమొదటిగా 1977లో జరిగిన ఎలక్షన్లో అప్పటి వరకు కాంగ్రెస్ అధికారంలో ఉంటూ ఉండేది. ఫస్ట్ టైము 1977లో జరిగిన ఎలక్షన్లో కాంగ్రెస్ ఓడిపోయి అపోజిషన్ పార్టీ గెలవడం జరిగింది. అదే జనతా పార్టీ అనమాట. It was a historical election for Indian democracy. The Congress party was defeated at the national level for the first time. During this period, Mr. Neelam Sanjeeva Reddy was unanimously elected as the Speaker of the 6th Lok Sabha on 26th March 1977. 1977లో 26th మార్చ్ లోక్సభ స్పీకర్గా 6th లోక్సభ స్పీకర్గా ఎన్నికైన వ్యక్తి ఎవరమ్మా? నీలం సంజీవారెడ్డి గారు. ఈయన యునానమస్లీ అంటే ఇంకా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. ఈయనకి ఎదురు ఇంకెవరు లేరనమాట. ఇక అదేవిధంగా ఈయన నెక్స్ట్ ఏమైందో చూడండి. లేటర్ హీ వాజ్ ఎలక్టెడ్ అన్అపోజ్డ్, ద ఓన్లీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా టు బి ఎలక్టెడ్ బీయింగ్ యునానమస్లీ సపోర్టెడ్ బై ఆల్ పొలిటికల్ పార్టీస్ ఇంక్లూడింగ్ ద అపోజిషన్ కాంగ్రెస్ పార్టీ అండ్ స్వర్న్ యాజ్ ద 6th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆన్ 25th జూలైలో ఈయన 6th ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. మిగిలిన పార్టీలు అందరూ సపోర్ట్తో ఈయన ప్రెసిడెంట్గా కూడా ఎన్నుకోబడ్డాడు. అంటే మనకి ఇక్కడ ఏమైనా బిట్ అడిగితే ఏమడుగుతారు అంటే ఫస్ట్ నాన్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ స్పీకర్ ఎవరు అని అడగవచ్చు. నీలం సంజీవారెడ్డి. ఫస్ట్ నాన్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఎవరు అని అడిగితే మనం నీలం సంజీవారెడ్డి అని చెప్పొచ్చు. మరి ఈయన ఎన్నో ప్రెసిడెంట్ లోక్సభకి స్పీకర్ ఎన్నో స్పీకర్ అని అంటే 6th లోక్సభ స్పీకర్, 6th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకేనా? July 1977. During his term of office, Mr. Sanjeev Reddy had to work with 3 governments under Prime Ministers Morarji Desai, Charan Singh and Indira Gandhi. అంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే నీలం సంజీవ్ రెడ్డి ఎవరెవరు పరిపాలనా కాలంలో ఆయన ఈ టైంలో ఎవరెవరు గవర్నమెంట్ని ఫ్రేమ్ చేశారు, ఎవరెవరు పరిపాలించారు ప్రైమ్ మినిస్టర్స్గా అంటే మొరార్జీ దేశాయ్ అప్పుడు ప్రైమ్ మినిస్టర్గా పనిచేశారు. జనతా పార్టీ నుంచి ఫస్ట్ నాన్ గవర్నమెంట్ ప్రైమ్ మినిస్టర్ అనమాట మొరార్జీ దేశాయ్. అదేవిధంగా తర్వాత చరణ్ సింగ్ వచ్చారు, షార్ట్ పీరియడ్ పరిపాలిస్తారు. నెక్స్ట్ ఇందిరాగాంధీ వస్తుంది. అంటే ఈ ముగ్గురు టైంలో రాష్ట్రపతిగా వర్క్ చేసింది ఎవరు అని అంటే రాష్ట్రపతిగా ఉన్నది ఎవరు అని అంటే అధికారంలో నీలం సంజీవారెడ్డి గారు. ద జనతా పార్టీ అటెంప్టెడ్ టు కన్సాలిడేట్ ఇట్ సెల్ఫ్ బై డిస్మిస్సింగ్ 9 కాంగ్రెస్ గవర్నమెంట్స్ ఇన్ ద స్టేట్స్. మొత్తానికి జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది అనుకున్నాం కదా. వచ్చిన తర్వాత ఏం చేసింది అని అంటే వాడు చేసిన పని ఏంటంటే ఇక్కడ 9 రాష్ట్రాల్లో ఇప్పుడు సెంటర్లో జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది ఓకే, కానీ స్టేట్లో కొన్ని చోట్ల కాంగ్రెస్ ఉంటుంది కదా. అలా ఉన్నప్పటికీ కూడా అలా ఉన్న చోట్ల 9 ప్లేసెస్లో కాంగ్రెస్ని తీసేసి జనతా పార్టీ ఎలక్షన్స్ కండక్ట్ చేసిందనమాట. ఇట్స్ స్టాండ్ వాజ్ సమ్ వాట్ vindicated by its victory in Uttar Pradesh, Madhya Pradesh, Rajasthan and Bihar and the victory of CPI-MRM in West Bengal and DMK in Tamil Nadu. మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వాలను తొలగించేసి తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం జరిగింది. చేసినప్పటికీ ఏమైందనంటే ఒక 5 ప్లేసుల్లోనేమో జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. సిపిఐ సిపిఎం ఏమో మనకి వెస్ట్ బెంగాల్లో వచ్చింది, తమిళనాడులో డిఎంకే వచ్చింది. అయితే ఇలా తీయటం తప్పు అయినప్పటికీ కూడా ప్రజల యొక్క అభిప్రాయం కూడా ఇదే ఉంది కాబట్టి ఓకే పర్వాలేదు అనిపించింది. అయితే మనం సెంట్రల్లో ఉన్న పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు స్టేట్లో ఉన్న పార్టీస్ని
ఆ ప్రభుత్వాలని పడేయాల్సిన అవసరం లేదు, కానీ జనతా పార్టీ మిస్టేక్ చేసింది అనమాట. నెక్స్ట్, హవెవర్ ద disunity among the partners had a serious effect on the governance and its rules. It's most often remembered for internal squabbles and defections. ఏం ఏం జరిగింది అంటే మొత్తానికి జనతా పార్టీ అయితే అధికారంలోకి రావడం జరిగింది 1977లో. వచ్చిన తర్వాత వాళ్ళ అంతర్గత విభేదాలు ఎక్కువైపోయినాయి అనమాట. వాళ్ళు ఇచ్చిన ఆ వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో, ప్రామిసెస్, వాటిని నెరవేర్చలేకపోవడం, నెరవేర్చే విషయంలో అంటే ఒక పార్టీ కాదు కదా, ఇక్కడ కొన్ని పార్టీలు అన్నీ కలిపి జనతాదళ్ పేరుతో అధికారంలోకి వచ్చినాయి. జనతా పార్టీ అనే పేరుతో అధికారంలోకి వచ్చినాయి. మరి ఒక్కొక్కళ్ళ అభిప్రాయ భేదాలు వేరువేరుగా ఉంటాయి కాబట్టి వీళ్ళకి అంతర్గత కలహాలు ఎక్కువైపోయినాయి అనమాట. సో మొత్తానికి పార్టీ అనేది నిలబడలేకపోయింది. ద ఫిక్షనల్ స్ట్రగుల్ ఇన్ ద పార్టీ సూన్ culminated in the fall of the government within 3 years, leading to fresh elections in 1980. మొత్తానికి 3 yearsలోనే ఓడిపోవటం అనేది, అదే గవర్నమెంట్ పడిపోవటం జరిగింది. మొత్తానికి మళ్ళీ ఫ్రెష్గా 1980లో ఎలక్షన్స్ జరిగింది. అయితే అప్పటి వరకు ప్రైమ్ మినిస్టర్ ఎవరు అని అంటే, ఫస్ట్ నాన్ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్ మొరార్జీ దేశాయ్. ప్రెసిడెంట్స్ రూల్, అలాంటి టైంలో మరి ప్రెసిడెంట్ రూల్ అంటే రాష్ట్రపతి పాలన అంటారు. ఎందుకు రాష్ట్రపతి పాలన వస్తుందంటే, యాజ్ పర్ ద ప్రొవిజన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఆర్టికల్ 356. ఇందాక మనం 352 అని చెప్పుకున్నాము. 352 ఏంటంటే సెంట్రల్లో ఎమర్జెన్సీ పీరియడ్. ఈ ఎమర్జెన్సీ పీరియడ్లో ప్రజల యొక్క ఫండమెంటల్ రైట్స్ అవన్నీ కూడా ఆప్ చేసేస్తారన్నమాట. ఎవరికి ఏ రైట్స్ అనేది ఉండవు, ఫ్రీగా స్వేచ్ఛ స్వతంత్రాలు ఉండవు, అంతా కూడా కర్ఫ్యూ విధించడం, పరిస్థితి చేయి దాటిపోయినప్పుడు చేస్తారు. అదేవిధంగా ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఉంటుంది ఆర్టికల్ 360 ప్రకారం. అప్పుడేమో ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పుడు ఈ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అనే దాన్ని పెట్టుకుంటారు, ప్రకటిస్తుంది గవర్నమెంట్. ఇదేంటంటే ప్రెసిడెంట్స్ రూల్ అంటే రాష్ట్రపతి పాలన అంటారు. ఎందుకు రాష్ట్రపతి పాలన విధించాల్సి వస్తుంది అంటే, యాజ్ పర్ ద ప్రొవిజన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ద గవర్నర్ ఆఫ్ state recommended to the president the dismissal of a state government and even dissolution of a state assembly if he or she is convinced that the government is not able to administrate the state as per the constitution. అంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ, గవర్నరు ఒక రాష్ట్రపతికి ఒక లేఖ రాస్తాడంట. ఏమని, ఇక్కడ మా రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ప్రభుత్వం అనేది రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేయట్లేదు, పరిపాలన రాజ్యాంగబద్ధంగా జరగట్లేదు, కాబట్టి దీన్ని ఆప్ చేయాలి అని అంటే, దీన్ని తొలగించాలి, రద్దు చేయాలి, శాసనసభను, అసెంబ్లీని రద్దు చేయాలి అని చెప్పి రాష్ట్రపతికి గవర్నర్ లేఖ రాస్తారు. అలా గవర్నర్ లేఖ రాసినప్పుడు ప్రధానమంత్రి రాష్ట్రపతి సలహాతో ప్రధానమంత్రి ఏం చేస్తాడు అని అంటే, అడ్వైజ్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ డిస్మిస్ ద స్టేట్ గవర్నమెంట్, అంటే ప్రైమ్ మినిస్టర్ అడ్వైస్తో ప్రెసిడెంట్ స్టేట్ గవర్నమెంట్ని ఆర్డర్ ప్రకారం గవర్నర్ చేతిలోకి అధికారం తీసేసుకోమని చెప్తారనమాట. అంటే ఇక్కడ ప్రజాప్రతినిధుల చేత ఎన్నుకోబడిన సీఎం ఎవరైతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారో వాళ్ళు ఉండకుండా గవర్నర్ చేతిలోకి అధికారం వెళుతుంది. అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద స్టేట్. ఇన్ 1994 an important judgment, the Supreme Court laid down strict norms for the use of Article 356 by the central government. అయితే ప్రతి చోట కూడా ఏమవుతుంది, ప్రతి రాష్ట్రంలో ఏదైనా చిన్న గొడవ వస్తే ప్రభుత్వం తొలగించేయాలి, రద్దు చేసేయాలి, శాసనసభని, ఈ అసెంబ్లీని రద్దు చేయాలని చెప్పేసి ప్రతి చోట ఈ లెటర్లు రాస్తున్నారని చెప్పేసి ప్రెసిడెంట్కి దీన్ని మిస్యూజ్ చేయకూడదు అని చెప్పి 1994లో సుప్రీంకోర్టు స్ట్రాంగ్ జడ్జిమెంట్ ఇచ్చిందనమాట. అందుకని ఈ మధ్యకాలంలో ఇప్పుడు కూడా ఈ ఆర్టికల్ 356 యూజ్ చేయాల్సిన అవసరం లేకుండా పోతుంది. సమ్ అపోజిషన్ పార్టీస్, 1970sలో ఉన్న కొన్ని అపోజిషన్ పార్టీస్ గురించి చూద్దాము. బిఎల్డి, భారతీయ లోక్ దళ్. ఏం పేరమ్మది, ఈ అబ్రివేషన్స్ మీకు అవసరం అవుతాయి చూడండి. బిఎల్డి, భారతీయ లోక్ దళ్, ఏ పార్టీ విచ్ వాజ్ ఫార్మ్డ్ ఆఫ్ సోషలిస్ట్ హూ కాల్డ్ ఫర్ స్పెషల్ అటెన్షన్ టు ఇండియన్ ఫార్మర్స్ బేస్డ్ మెయిన్లీ ఇన్ ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లో ఉన్న ఫార్మర్స్కి సపోర్ట్ చేసే పార్టీ ఏంటి అని అంటే భారతీయ లోక్ దళ్, సోషలిస్ట్ పార్టీ అనమాట. ఫార్మర్స్కి సపోర్ట్ చేస్తుంది, ఉత్తరప్రదేశ్లో ఉంది. కాంగ్రెస్ ఓ అంటే కాంగ్రెస్ అపోజిషన్, ద కన్జర్వేటివ్ సెక్షన్ ఆఫ్ ద కాంగ్రెస్ విచ్ హ్యాడ్ అపోజ్డ్ ద పాలసీస్ ఆఫ్ ఇందిరాగాంధీ. ఇక్కడ కొంతమంది ఇందిరాగాంధీ పాలసీస్కి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు ఈ కన్జర్వేటివ్ సెక్షన్గా కాంగ్రెస్కి వ్యతిరేకులుగా ఉండి కాంగ్రెస్ ఓ అనే పార్టీని పెట్టుకున్నారు.
Next, CPIM, Communist Party of India or Marxist, a party with a national presence which strove for radical land reforms, trade unionism and socialist policies. అంటే ఇక్కడ ఏంటంటే జాతీయ స్థాయిలో ఉన్న ఈ పార్టీ ఏంటంటే భూ సంస్కరణలు, కార్మిక సంఘాలు, సోషలిస్టుల కోసం విధానాలతో కృషి చేస్తున్న పార్టీ అన్నమాట ఈ కమ్యూనిస్ట్ పార్టీ. DMK, Dravida Munnetra Kazhagam, a party based mainly in Tamil Nadu which sought greater autonomy and powers for the state and was fiercely opposed to imposition of Hindi in the state. మనకి తెలుసు యాంటీ హిందీ ఎడ్యుకేషన్ కోసం పోరాడిన రాష్ట్రము మనకి తమిళనాడు అని తెలుసు డిఎంకే పార్టీ. వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి పూర్తి వ్యతిరేకంగా ఉండి తమిళుల కోసం పోరాడే పార్టీ అనమాట ఈ డిఎంకే అనేది. నెక్స్ట్ జనసంఘ్, ద హిందూ నేషనలిస్ట్ పార్టీ లార్జ్లీ కన్ఫైన్డ్ టు ద నార్థరన్ స్టేట్లో ఈ జనసంఘ్ అనేది ఒకటి ఉంటుంది. ఇది నార్థరన్ వాళ్ళ కోసం పెట్టిన పార్టీ అనమాట హిందూ నేషనలిస్ట్ పార్టీ. నెక్స్ట్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంకొక పార్టీ కూడా ఉంటుంది మనకి ఎస్ఏడి శిరోమణి అకాలీదళ్, అది పంజాబ్కు సంబంధించిన పార్టీ. అది నెక్స్ట్ స్లైడ్లో వస్తుంది చూద్దాం. ఎమర్జెన్సీ ఆఫ్ రీజనల్ ఆస్పిరేషన్స్, అయితే ప్రాంతీయ ఆకాంక్షల ఆవిర్భావం, అంటే కొత్త కొత్త పార్టీలు లోకల్లో కొన్ని పార్టీలు కూడా ఏర్పడటం మొదలైంది. అంటే కాంగ్రెస్ ఒక్కటే పరిపాలించకుండా లోకల్లో ఇక కాంగ్రెస్ కొంచెం తగ్గించేసుకొని అక్కడ వాళ్ళ ఆస్పిరేషన్స్కి తగ్గట్టుగా కొత్త పార్టీలు అనేవి ఏర్పాటు చేయడం, రీజనల్ పార్టీస్ అనేవి పెరగడం జరిగింది. అలా కొన్ని రీజనల్ పార్టీల ఉద్యమాలు మనం చూద్దాం. అందులో ఫస్ట్ లెట్ us లుక్ ఎట్ 3 మూమెంట్స్ ఫర్ గ్రేటర్ అటానమీ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా. 3 చోట్ల ఇది జరిగినాయి అనమాట ఈ స్వతంత్ర ప్రతిపత్తి కోసం. 1 ఆంధ్రప్రదేశ్, 2 అస్సాం అండ్ 3 పంజాబ్. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ చూద్దాం. There was a feeling that the Andhra Pradesh leadership was not getting respect from the National Congress leadership. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది అని అంటే వీళ్ళకు ఫీలింగ్ వచ్చిందన్నమాట, ఏంటి కాంగ్రెస్ చెప్పిందే మనం వింటూ ఉండాలా, ఇక్కడ లోకల్లో ఆంధ్రప్రదేశ్లో ఒక పర్టికులర్ సీఎం అనేది ఉండట్లేదు, పైన కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరిని పెడితే వాళ్ళు ప్రతిసారి మారిపోతూ ఉన్నారు. సో ఇక్కడ ఇది ఆంధ్రుల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుందని, దిస్ వాజ్ ప్రిసీవ్డ్ యాజ్ ఎన్ ఇన్సల్ట్ టు ద ప్రైడ్ ఆఫ్ ద తెలుగు పీపుల్ యొక్క ఆత్మగౌరవానికి ఇది దెబ్బ వేస్తుంది. మొత్తం కాంగ్రెస్ ఎలా చెప్తే మనం అలా వినాలా అనే ఫీలింగ్తో వచ్చిన కొత్త పార్టీ ఏంటంటే ఎన్టీ రామారావు, ఎన్టీఆర్, నందమూరి తారక రామారావు, పాపులర్ ఫిలిం యాక్టర్, మన అందరికీ తెలుసు కదా, ఆయన ఆల్రెడీ సినిమా హీరో అని చెప్పి చూస్ టు టేకప్ దిస్ కాజ్. ఆయన ప్రజల యొక్క ప్రౌడ్ని, మన తెలుగువారి ప్రౌడ్ కోసం అని చెప్పి ఒక పార్టీని స్థాపిస్తారు. హీ బిగిన్ ద తెలుగుదేశం పార్టీ ఆన్ హిజ్ 60th బర్త్డే ఇన్ 1982. ఆయన 60వ బర్త్డే రోజున 1982లో టీడీపీ పార్టీని స్థాపించారు. హీ సెడ్ దట్ ద టీడీపీ స్టూడ్ ఫర్ ద హానర్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఆఫ్ ద తెలుగు స్పీకింగ్ పీపుల్. ఇది ఎవరి కోసం అంటే తెలుగు మాట్లాడే ప్రజలందరి యొక్క ఆత్మగౌరవాన్ని, సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం దీన్ని స్థాపిస్తున్నాము అని చెప్పారు. తెలుగువారి ఆత్మగౌరవం అనే కాన్సెప్ట్తో తెలుగుదేశం పార్టీని స్థాపించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆయన ఎప్పుడు స్థాపించారంట, తన 60th బర్త్డే రోజున. ఎప్పుడది 1982. ఎందుకంటే కాంగ్రెస్ యొక్క ఆగడాలు స్టేట్ లెవెల్లో మితిమీరిపోతున్నాయి. మన వేరే వాళ్ళకి ఎవరికి కూడా కాంగ్రెస్ తప్పితే వేరే వాళ్ళు ఎవరిని కూడా రెస్పెక్ట్ ఇవ్వటం లేదు అనే ఉద్దేశంతో ఇది. హీ ఆర్గ్యూడ్ దట్ ద స్టేట్ కుడ్ నాట్ బి ట్రీటెడ్ యాజ్ ఎ లోయర్ ఆఫీస్ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ. ఏదో అతను ఏమంటున్నాడంటే కాంగ్రెస్ పార్టీ కింద స్థాయి కార్యాలయం కాదు మన స్టేట్ అంటే, ఈక్వల్లీ ఇంపార్టెంట్. అతడు అందరికీ కూడా మంచి ఇంపార్టెంట్ ఇచ్చుకుంటూ పేదవాళ్ళ కోసం తను కొన్ని ప్రామిసెస్ చేశాడు, కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్ పెట్టాడు. అదేంటంటే మిడ్ డే మీల్ స్కీమ్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్, సేల్ ఆఫ్ రైస్ at 2 rupees per kg to the poor people అండ్ లిక్కర్ ప్రొబేషన్. ఈ 3 తను చెప్పిన ప్రామిసెస్ అనమాట. మేనిఫెస్టో చెప్తారు కదా ఎలక్షన్స్కి ముందు, అవి చెప్పారు. సో దీస్ పాపులస్ట్ మెజర్స్ హెల్ప్డ్ ద టీడీపీ స్వీప్ ద 1982 ఎలక్షన్స్. మొత్తానికి 1982 ఎలక్షన్స్లో ఘన విజయం సాధించింది తెలుగుదేశం పార్టీ. అయితే ఏమైందంటే నెక్స్ట్ 1984లో ఈయన ఏదో సర్జరీ చేయించుకోవాలని చెప్పేసి అమెరికా వెళ్తే ఈ ప్రభుత్వాన్ని పక్కన పెట్టేసేసి నాదెండ్ల భాస్కర్ రావుని తీసుకొచ్చి అతను కాంగ్రెస్ పార్టీ వాడిని తీసుకొచ్చి గవర్నర్ సీఎం చేస్తారు. అయితే మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గారు ఆయన యొక్క ప్రభుత్వం కోసం ఆయన పోరాడి మొత్తానికి ఆయన ప్రభుత్వాన్ని ఆయన నిలబెట్టుకుంటారు. దానికోసం వేరే పార్టీలు కూడా చాలా ఆయనకి సపోర్ట్ చేస్తాయి అన్నమాట. అంటే కాంగ్రెస్ విధానం గురించి మనకు అర్థమవుతుంది. ఇక్కడ మనిషి లేకపోతే పార్టీని కూలదోసేశారనమాట. ఓకేనా. నెక్స్ట్
అస్సాంలో కూడా ఈ టైప్ ఆఫ్ మూమెంట్స్ ఏవో జరిగినాయంట. అవేంటో చూద్దాం. ఇన్ అస్సామీ బిసైడ్స్ అస్సామీస్ బెంగాలీ వాజ్ ఆల్సో ఏ మేజర్ స్పోకెన్ లాంగ్వేజ్. ఇక్కడ అస్సాంలో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అస్సామీ భాష మాట్లాడే వాళ్ళే కాకుండా ఇక్కడ బెంగాలీ భాష ఎక్కువ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఫ్రమ్ ద బ్రిటిష్ టైం నుంచి కూడా బెంగాలీస్ ఆక్యుపైడ్ ద లోయర్ అండ్ మిడిల్ రగ్స్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్ అండ్ ద స్టేట్. మొత్తానికి బ్రిటిష్ కాలం నుంచే కూడా బెంగాలీ అధికారులు మధ్యతరగతి హై క్లాసులు జాబులన్నీ కూడా వాళ్ళే చేయటం. ద అస్సామీ స్పీకింగ్ పీపుల్ ఫెల్ట్ దట్ ద బెంగాలీ అఫీషియల్డమ్ డిడ్ నాట్ ట్రీట్ దెమ్ యాజ్ ఏ ఈక్వల్స్ బట్ యాజ్ సెకండ్ క్లాస్ సిటిజన్స్. ఈ వాళ్ళదే రాష్ట్రంలో అస్సామీ రాష్ట్రంలో బెంగాలీలు వచ్చి వాళ్ళని అస్సామీల్ని సెకండ్ లెవెల్ చేస్తున్నారు అన్నమాట. సెకండ్ సిటిజన్స్గా చేస్తున్నారు, సెకండ్ క్లాస్గా. వీళ్ళు అఫీషియల్గా అయిపోయి సెకండ్ సిటిజన్స్గా చేస్తున్నారు అనమాట. ఏ లాట్ ఆఫ్ బెంగాలీ స్పీకింగ్ పీపుల్ హ్యాడ్ ఆల్సో సెటిల్డ్ ఇన్ అస్సాం ఆఫ్టర్ ఇండిపెండెన్స్. అండ్ టు మేక్ మ్యాటర్స్ వర్స్ దెర్ వాజ్ ఆల్సో ఏ లాట్ ఆఫ్ మైగ్రేషన్ ఫ్రమ్ అక్రాస్ ద బార్డర్ ఫ్రమ్ బంగ్లాదేశ్. వీళ్ళే కాకుండా బంగ్లాదేశ్ నుంచి కొంతమంది వచ్చేయటం, బెంగాల్ నుంచి కొంతమంది వచ్చేసేసి అస్సామీల్ని సెకండ్ వాళ్ళగా చేస్తున్నారు, సెకండ్ క్లాస్ సిటిజన్స్గా చేస్తున్నారు. సో ఇక్కడ మన రాష్ట్రంలో మనకి స్వతంత్రం పోవటం అనమాట వాళ్ళ పరిస్థితి అక్కడ. దీనికి వ్యతిరేకంగా వీళ్ళు కొన్ని ఉద్యమాలు చేశారు. ఇన్ ద లేట్ 1970s ద జనరల్ ఫీలింగ్ ఆఫ్ అన్హ్యాపీనెస్ వాజ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ఏ సోషల్ మూమెంట్. ఈ అస్సాంలో ప్రజలు 1970లో వాళ్ళ యొక్క ఫీలింగ్స్తో పెద్ద సోషల్ ఉద్యమాన్ని తీసుకొచ్చారు. ద ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ వాజ్ ఎట్ ద ఫోర్ ఫ్రంట్ ఆఫ్ ద ఎడ్యుకేషన్. ఈ ఎడ్యుకేషన్కి అంటే వ్యతిరేకతకి, అస్సామీల యొక్క వ్యతిరేకతకి వీళ్ళు ఆల్ అస్సామీ స్టూడెంట్స్ యూనియన్ అనే ఒక దాన్ని స్టార్ట్ చేశారు. దిస్ ఆర్గనైజేషన్ స్ప్రెడ్ అక్రాస్ ద స్టేట్ అండ్ వాజ్ ఎస్పెషల్లీ పాపులర్ అమాంగ్ ద యూత్. ఈ యూత్ అందరూ కూడా ఏం చేశారంటే, బాబోయ్ వీళ్ళేంటి బెంగాలీలు వచ్చి మన మీద డామినేట్ చేయడం ఏంటి, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు మనల్ని డామినేట్ చేయడం ఏంటి అని చెప్పేసి ఆల్ అస్సాం స్టూడెంట్స్ అని ఒక యూనియన్ పెట్టుకొని ప్రజల్ని చైతన్యవంతం చేసే విధంగా ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చారనమాట, పర్టికులర్గా స్టూడెంట్స్. ఇట్ లెడ్ ఏ నెంబర్ ఆఫ్ స్ట్రైక్స్, ఎజిటేషన్స్ అండ్ marches directed against the central government to make clear its demands, mainly to remove the so-called outsiders. ఇక్కడ ఉన్న అవుట్సైడర్స్ని పంపించేయాలనే ఉద్దేశంతో వీళ్ళు అనేక సమ్మెలు, ఆందోళనలు, పాదయాత్రలు ఇవన్నీ కూడా చేశారనమాట. An agreement was signed by the central government and the AASU at the initiative of Prime Minister Rajiv Gandhi in 1984. మొత్తానికి ఏదో ఒక చిన్న అగ్రిమెంట్ ద్వారా 1984లో రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు ఇది కొంచెం కంట్రోల్ అయింది, కానీ అప్పటికీ కూడా ఇదేం పూర్తిగా ఇదవ్వలేదు, వీళ్ళు సద్దుమణగలేదు. వెన్ ఎలక్షన్స్ ఫర్ హెల్డ్ ద అస్సాం గణ పరిషత్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన రెండు అబ్రివేషన్స్, ఏఏఎస్యు ఒకటి, ఏజీపీ ఒకటి. ఏజీపీ అంటే అస్సాం గణ పరిషత్. వీళ్ళు ఇద్దరు కలిపి మొత్తానికి పవర్ అయితే అధికారంలోకి వచ్చారు. వచ్చినప్పటికీ కూడా ఇక్కడ అనేక ట్రైబల్స్ ఉండటం, వాళ్ళందరూ కూడా ఇక్కడ మాకు స్వతంత్రం కావాలి అని చెప్పి అస్సాంలో ఉన్న ఈ ట్రైబల్స్ పీపుల్ అందరూ కూడా ఎదురు తిరగడం జరిగింది. బోడీలు, కాశీలు, మిజోలు, కర్జీలు వంటి ఇక్కడ ట్రైబల్స్ చాలామంది ఉంటారన్నమాట. వాళ్ళందరూ ఏంటి, మాకు పర్టికులర్గా మా అస్సాంని మాకు ఇచ్చేసేయండి అని చెప్పేసి ఈ ఉద్యమం అనేది తీవ్ర రూపం దాల్చి అస్సాంలో పెద్ద పెద్ద గొడవలు జరిగే పరిస్థితి వచ్చింది. మరి ఇలాంటప్పుడు మరి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, ద సెంట్రల్ గవర్నమెంట్స్ ఆల్సో స్టెప్డ్ అప్ ద deployment of armed forces in these areas, reduce tension and bring peace. అక్కడ ఉన్న ఉద్రిక్తతని తగ్గించి శాంతిని ఏర్పాటు చేయడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ ఆర్మీ ఫోర్స్ని తీసుకెళ్ళి పెట్టిందనమాట. 3 factors influenced the use of armed forces in the northeastern region. 3 factors influenced the use of armed forces in the northern ఈస్టర్న్ రీజన్. అంటే నార్థన్ ఈస్టర్న్ రీజన్లో అంటే అస్సాంలో ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఈ మిలిటరీ ఫోర్స్ని అనడానికి 3 కారణాలు ఉన్నాయి. ఫస్ట్లీ ద ఫ్యాక్ట్ దట్ ఇట్ వాజ్ ఏ సెన్సిటివ్ బార్డర్ ఏరియా అడ్జంక్ట్ టు చైనా, బర్మా అండ్ బంగ్లాదేశ్. ఏదో వదిలేస్తే గొడవలు అయ్యే జరిగి ఊరుకుంటాయి కదా అనుకోవటానికి లేదు. అక్కడ 3 దేశాల యొక్క బార్డర్లో ఉంది అస్సాం. ఏ కొంచెం తేడా వచ్చినా వేరే దేశాల వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోతారు, అది దేశం మొత్తానికి మనకి ప్రమాదం జరిగే యుద్ధాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మన మిలిటరీని తీసుకెళ్ళి అస్సాంలో కంట్రోల్లో పెట్టడం కోసం పెట్టారనమాట. సెకండ్లీ అంటే రెండో కారణం ఏంటి, ద రెబల్ గ్రూప్స్ ఆఫెన్ వేర్ డిమాండింగ్ సపరేషన్ ఫ్రమ్ ఇండియా అండ్ ప్రొక్యూర్డ్ ఆర్మ్స్ అండ్ హెల్ప్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఫోర్సెస్. ఇక్కడ రెండోది ఏంటంటే వీళ్ళ సపరేషన్ కావాలని కోరుకుంటున్నారు కదా, వీళ్ళు ఏమంటున్నారు అంటే మాకు భారతదేశం నుంచి విడిపోవాలని మేము అనుకుంటున్నాము అని చెప్తున్నారు. సో అలా విడిపోకుండా కంట్రోల్ చేయడం కోసం. మూడోది అంటే ప్రతి రాష్ట్రం గొడవ జరిగినప్పుడల్లా మేము విడిపోతామంటే భారతదేశానికి ఎన్ని ముక్కలు అయి ఉండేదో, వీళ్ళందరూ కనుక ఇచ్చేసినట్లయితే ఛాన్స్. కాకపోతే ప్రతి చోట గొడవ జరిగినప్పుడల్లా
దేశం విడిపోకుండా అప్పుడున్న నేతలు చాలా వరకు వాళ్ళు స్ట్రాంగ్గా ఉండి డిసిషన్స్ తీసుకున్నారనమాట. సో వాళ్ళందరూ కృషి ఫలితంగా వాళ్ళ మన భారతదేశం సమైక్యంగా ఇలా ఉండగలిగింది. నెక్స్ట్ థర్డ్లీ, ద ఫ్యాక్ట్ దట్ ద రెబల్ గ్రూప్స్ ఇండ్యులెక్ట్ ఇన్ లార్జ్ స్కేల్ ఎథనిక్ వైలెన్స్ అగైనెస్ట్ మైనారిటీ కమ్యూనిటీస్. ఎవరైతే ఎక్కువ మంది ఉన్నారో అధిక సంఖ్యాకులు వాళ్ళ అల్పసంఖ్యాకుల పట్ల వ్యతిరేకంగా హింసాత్మకంగా దాడులకు పాల్పడుతున్నారు కాబట్టి వీటన్నిటిని కంట్రోల్ చేయడం కోసం మిలిటరీ ఫోర్స్ని దింపింది. ఏదేమైనప్పటికీ కూడా ఇది అనేది జరుగుతూనే ఉంటుంది. యాజ్ ద ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎంటర్డ్ దిస్ డిఫికల్ట్ టెరైన్, it led to suspension of civil liberties and freedom and also to give abnormal powers to the army. మొత్తం అధికారం మొత్తం ఆర్మీ చేతుల్లోకి తీసుకొని సామాన్య ప్రజల యొక్క ఫ్రీడమ్, స్వేచ్ఛ, స్వతంత్రాలన్నింటినీ కంట్రోల్ చేసేసింది అనమాట. ఎందుకంటే 144 సెక్షన్ అంటారు చూసారు, అట్లాగా కానీ లేకపోతే మిలిటరీ చేతిలో అధికారం రావడం కానీ జరిగింది. ఇంకా అక్కడ ప్రజలకు స్వేచ్ఛ లేకుండా చేసింది అనమాట. ఎందుకు ఎదురు తిరుగుతున్నారు, ఓకే ఇలా ఉద్యమాలు చేస్తున్నారు అని చెప్పేసి. ద గవర్నమెంట్ థాట్ దట్ దిస్ వాజ్ ద ఓన్లీ వే టు బ్రింగ్ అబౌట్ పీస్ ఇన్ ద ఏరియా. ఇది ఒక్కటే మనకి పరిష్కారం అని చెప్పి గవర్నమెంట్ మిలిటరీ ఫోర్స్ని దింపి మిలిటరీ చేతుల్లోకి అధికారం తీసుకోవడం జరిగింది. ఎవరైనా బయట తిరిగిన ఇష్టం వచ్చిన నేను మాట్లాడతానంటే వెంటనే ఆర్మీ వాళ్ళని అరెస్ట్ చేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉండేదన్నమాట. ఇది మొత్తానికి అస్సాంలో ఎడ్యుకేషన్ అనేది. నెక్స్ట్ పంజాబ్ ఎడ్యుకేషన్ గురించి చూద్దాం. పంజాబ్లో కూడా ఉద్యమం జరిగింది. ఏంటి ఆ ఉద్యమం? SAD, శిరోమణి అకాలీ దళ్. పంజాబ్లో పార్టీ ఏంటంటే శిరోమణి అకాలీ దళ్. ఏ పార్టీ బేస్డ్ ఇన్ పంజాబ్ క్రియేటింగ్ ఏ స్పెషల్ టు సిక్స్ అండ్ ఆర్గనైజ్డ్ గ్రూప్ గురుద్వారాస్. ఇక్కడ పంజాబ్లో శిరోమణి అకాలీ దళ్ అనే పార్టీ ఉంటుంది. అది పంజాబ్ల కోసమే చేస్తుంది. పర్టికులర్గా గురుద్వారా వీళ్ళు ఏర్పాటు చేసుకున్నది అనమాట. ఇన్ దేర్ ఫోర్ హ్యాడ్ ఏ సెమీ రిలీజియస్ క్యారెక్టర్. ఇట్ వాజ్ ఆల్సో ఇన్ ఏ ఫేవర్ ఆఫ్ గ్రేటర్ అటానమీ టు ద స్టేట్స్. వీళ్ళు సిక్కులు మాకు గురుద్వారా కావాలి, సపరేట్ మాకు కూడా స్టేట్ కావాలని చెప్పి ఇక్కడ ఉద్యమం చేస్తారు. వీళ్ళ బాధ ఏంటి అని అంటే వీళ్ళకి ఉమ్మడి క్యాపిటల్ ఉంది కదా, హర్యానాకి పంజాబ్కి చండీగఢ్ ఉమ్మడి క్యాపిటల్ కాబట్టి మాకు సపరేట్ క్యాపిటల్ కావాలి అని చెప్పి ఇక్కడ సిక్కులు ఉద్యమం చేయడం మొదలైశారు. అదేవిధంగా వీళ్ళు ఏమంటారంటే మిలిటరీలో సైన్యంలో మేము ఎక్కువ మంది ఉండాలి అంటారు. ఇంకొక పాయింట్ అంటే వీళ్ళు చెప్పేది మాకు బాక్రానంగల్ ప్రాజెక్ట్ నుంచి వచ్చే వాటర్ మాకు ఎక్కువ కావాలి. ఇది అక్కడ మూవ్మెంట్ జరగడానికి మెయిన్ విషయం. చూద్దాం. అట్ ద అదర్ ఎండ్ ఆఫ్ ఇండియా అనదర్ మూవ్మెంట్ ఫర్ అటానమీ వాజ్ టేకింగ్ షేప్ ఇన్ ద స్టేట్ ఆఫ్ పంజాబ్. పంజాబ్ రూపంలో ఇంకొక గొడవ అయితే జరుగుతుంది స్వయం ప్రతిపత్తి కోసం. అదేంటి అని అంటే అట్ ద అదర్ ఎండ్ ఆఫ్ ద ఇండియా అనదర్ మూవ్మెంట్ ఫర్ అటానమీ వాజ్ టేకింగ్ షేప్ ఇన్ ద స్టేట్ ఆఫ్ పంజాబ్ అనుకున్నాం కదా, నెక్స్ట్ రిపీట్ అయింది. పంజాబ్ ఆల్సో క్లెయిమ్డ్ మోర్ వాటర్ ఫ్రమ్ బాక్రానంగల్ డ్యామ్ అండ్ గ్రేటర్ రిక్రూట్మెంట్ ఆఫ్ సిక్స్ ఇన్ ద ఆర్మీ. ఆర్మీలో మేము సిక్కులు ఎక్కువ మంది ఉండాలంటారు. బాక్రానంగల్ ప్రాజెక్ట్ నుంచి వచ్చే వాటర్ మా రాష్ట్రానికి ఉపయోగపడాలి అంటారు అనమాట. అది వాళ్ళ యొక్క ప్రాబ్లము. ఇట్స్ మోస్ట్ సిగ్నిఫికెంట్ డిమాండ్ వాజ్ టు గివ్ మోర్ పవర్స్ టు ద స్టేట్స్. మాకు స్టేట్స్కి ఎక్కువ పవర్ కావాలి అనేది వీళ్ళ ముఖ్యమైన డిమాండ్ అనమాట. ఇది పంజాబ్ యొక్క మెయిన్ డిమాండ్. అయితే మరి ఈ అకాలీ దళ్ అనేది పంజాబ్లో లోకల్ పార్టీ. వీళ్ళు మొత్తానికి అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఏం జరుగుతుంది అంటే శిరోమణి అకాలీ దళ్ వచ్చినప్పటికీ కూడా ఇక్కడ సిక్కులు మాకు ఇంకా ఎక్కువ అధికారం కావాలని ఎదురు తిరగడం జరిగింది. పర్టికులర్గా మాకు స్టేట్ కావాలి, దాని పేరే ఖలిస్తాన్ అని అడుగుతున్నారు వాళ్ళు. దానికి నాయకత్వం వహించింది ఎవరంటే బింద్రేన్ వేల్. ఈ బింద్రేన్ వేల్ ఎవరంటే ద లీడర్ ఆఫ్ ద గ్రూప్ ఆఫ్ మిలిటెంట్ సిక్స్ బిగెన్ టు ప్రీచ్ సపరేషన్ అండ్ ఆల్సో డిమాండ్ ద ఫార్మేషన్ ఆఫ్ ఏ సిక్ స్టేట్ ఖలిస్తాన్. ఈ ఖలిస్తాన్ అనే ఒక సపరేట్ మాకు స్టేట్ కావాలని చెప్పి ఈ సిక్కుల్లో మిలిటెంట్ ఉగ్రవాదం ఏర్పాటు చేస్తున్నాడు అనమాట. తీవ్రవాదం అంటే జనాలు ఏర్పాటువాదులు తీవ్రవాదులు అంటారు. అంటే ఈ ప్రజల్ని కొంచెం ఎక్కువ మోటివేట్ చేసి మనం విడిపోదాం, మనం సపరేట్ స్టేట్ అయిపోదాం, సపరేట్ దేశం అయిపోదాం అని చెప్పి లేనిపోయిన కొంచెం ఎక్కువ ఏమంటారు ఫైట్ చేసే భావాలు కలిగించడం. సో దాన్నే కదా తీవ్రవాదం అంటాము. మితిమీరిన జాతీయ అహంకారాలు అన్నమాట ఇవే. ఇలా చేస్తున్నారు. దిస్ వాజ్ ఏ పీరియడ్ ఆఫ్ intense turmoil in the state and was a communal color to the conflict. సో దీంతో ఏమవుతుంది, అక్కడ సిక్కుల్లో ఈ ఏర్పాటు కోసం పోరాడే వాళ్ళతో పంజాబ్ మొత్తం కూడా రకరకాలుగా ఉద్యమాలు అనేవి ఎక్కువైపోయినాయి. చూడండి, ఆన్ ద అదర్ హ్యాండ్ ద మిలిటెంట్స్ ట్రై టు ఇంపోజ్ అన్ ఆర్థడాక్స్ లైఫ్ కోడ్ ఆన్ ఆల్ సిక్స్ అండ్ ఈవెన్ నాన్ సిక్స్ ఆఫ్ పంజాబ్. ఇక్కడ ఏం చేశారంటే వీళ్ళు సిక్కు మతానికి చెందిన ప్రజల మీద కూడా దాడులు చేశారు. వాళ్ళు ఈ ఏర్పాటువాదులు అంటారు. ఏర్పాటువాదులు అని అంటే
మిలిటెంట్ తీవ్రవాదులు లెక్క అనమాట. వీళ్ళు ఏం చేశారు, సిక్కుల యొక్క పవిత్ర టెంపుల్ ఏంటంటే అమృతసర్లో ఉన్న గోల్డెన్ టెంపుల్. ఆ గోల్డెన్ టెంపుల్లో ఉన్న ఈ సిక్కులు పూజలు చేసుకునే మతానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీదకి వీళ్ళు తిరుగుబాటు చేయడం ఏదో జరిగింది, వాళ్ళని ఇబ్బంది పెట్టడం. దాంతో మిలిటరీ ఏమైందంటే చూడండి, పీపుల్ బిలాంగింగ్ టు నాన్ సిక్ కమ్యూనిటీస్ వర్ సబ్జెక్టెడ్ టు కమ్యూనల్ అటాక్స్, వీళ్ళ మీద మత ఉద్యమాలు చేయడం జరిగింది. దాంతో వెన్ భింద్రన్వాలా ఆక్యుపైడ్ ద గోల్డెన్ టెంపుల్, భింద్రన్వాలా ఏం చేశాడు, ఉగ్రవాదులు అంటున్నాను కదా, వాళ్ళు వెళ్ళి గోల్డెన్ టెంపుల్ ఆక్యుపై చేశారు. ద ఆర్మీ హ్యాడ్ టు ఇంటర్వెన్ టు వెకేట్ ద ప్రామిసెస్ విచ్ నోన్ యాజ్ ఆపరేషన్ బ్లూ స్టార్. దీంతో ఆపరేషన్ బ్లూ స్టార్ పేరుతో గవర్నమెంట్ ఇందిరాగాంధీ గారు ఏం చేశారు అని అంటే, ఆ భింద్రన్వాలాని పంపించేయాలి, గోల్డెన్ టెంపుల్ ఆక్యుపై చేసుకున్నాను కదా అంటే అక్కడ ఉన్న సిక్కుల మతంలోనే గొడవలు జరిగినాయి అనమాట. కొంచెం తక్కువగా పవర్ తక్కువ ఉన్న వాళ్ళని వీళ్ళు ఇబ్బంది పెడుతూ ఈ మిలిటెంట్స్ అనే వాళ్ళు ఎవరైతే వేర్పాటువాదులు ఉన్నారో వీళ్ళు వెళ్ళి సిక్కుల టెంపుల్ ఆక్యుపై చేసి సామాన్య జనాన్ని రానీకపోవడం జరిగింది. అలా జరగటంతో ఈ సామాన్య జనం అంతా ఇబ్బంది పడుతుంటే ఈ ప్రభుత్వం ఏం చేసింది అని అంటే ఆపరేషన్ బ్లూ స్టార్ పేరుతో సైన్యాన్ని రంగంలోకి దింపింది. సో దీంతో ఇక్కడ అల్లర్లు అనేవి బాగా జరిగినాయి, సైన్యం అనేది కాల్పులు చేసింది. అయితే ప్రభుత్వం ఇలా చేయటం పట్ల ఈ భింద్రన్వాలా ఈ సిక్కులు వీళ్ళు బాగా కోపం తెచ్చుకున్నారన్నమాట. అంటే ఏంటంటే సిక్కులు మత ప్రాంతమైన ఇక్కడ ఇలాంటి ఈ రక్తశక్తమైన ఇవి జరిగినాయి కదా, సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇందిరాగాంధీని చంపేస్తారు. న్యూ టెన్షన్స్ గాంధీస్ derived to flush out Sikh extremist followers to Bhindranwala has upset Punjab's 19.4 million Sikhs అంట. చూడండి ఇక్కడ నెక్స్ట్ చూద్దాం. ఆపరేషన్ బ్లూ స్టార్ ఇన్ 1984 అక్టోబర్ 31, 1984 న్యూఢిల్లీలో ఇందిరాగాంధీని షూట్ చేసేసారన్నమాట సిక్కులు. ఏ ఫాల్ అవుట్ ఆఫ్ ఆల్ దిస్ వాజ్ ద అసోసియేషన్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ ఇన్ 1984. ఇక్కడ ఏం చేశారు అని అంటే ఆవిడ సిక్కుల్ని పవిత్ర ప్లేస్లోకి ఇలాగ మిలిటరీని దింపిందనే కారణంతో ఈ తీవ్రవాదులు సిక్కుల తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇందిరాగాంధీని కాల్ చేయడం జరిగిందనమాట. ఆవిడ చంపేసి హత్య చేసేశారు. దిస్ వాజ్ ఏ decade of violence in Punjab, period of clashes in 1991. 1,000 people were killed by the militants as a result of the violence. ఇలా వైలెన్స్ వల్ల చాలా మంది సిక్కులు కూడా ఆస్తులు ధ్వంసం అయిపోవటం, హత్యలు చేయబట్టం, ఇలా రకరకాల చాలా ఆగాలు జరిగిపోయినాయి. ద మిలిటెంట్ వర్ ఆల్సో ఎంగేజ్డ్ ఇన్ ఏ లార్జ్ స్కేల్ కిడ్నాపింగ్ అండ్ ఎక్స్టోరేషన్ టు రైజ్ ఫండ్స్ ఫర్ దేర్ వర్క్. చాలా మందిని కిడ్నాప్ చేసేసి వాళ్ళని పాలయ యంత్రాంగాన్ని ఇవన్నిటిని ఆపేయటం, ఇలా చాలా హింసలకు పాల్పడటం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చిన ఆయన ఎవరు అంటే రాజీవ్ గాంధీ. న్యూ ఇన్వైటెడ్స్ ఇన్ ద రాజీవ్ గాంధీ ఎరా. అయితే ఇక్కడ ఏంటంటే సిక్కుల గురించి ఇంకో మాట మనం చెప్పుకోవాలి, వీళ్ళు అల్లర్లు బాగా ఎక్కువైపోయినాయి. తర్వాత ఎప్పటికో రాజీవ్ గాంధీ గారు వచ్చిన తర్వాత ఆయన వచ్చి కూడా ఏం చెప్పారు అంటే సంత్ లాంగ్వాల్తో ఒప్పందం చేసుకున్నారు. ఆయన ఎవరు అంటే ఎస్సీఐడికి సంబంధించిన శిరోమణి అకాలీ దళ్ పార్టీకి సంబంధించి వాళ్ళకి ఇచ్చేసి అధికారం వాళ్ళతో కొన్ని ఒప్పందాలు చేసుకుని కొంచెం కూల్ చేశారు, కానీ ఆ శాంతి కూడా ఎక్కువసేపు నిలవనివ్వలేదు ఆ మిలిటెంట్స్. సో ఇది ఎప్పటికీ కూడా జరుగుతూనే ఉందన్నమాట ఘర్షణ. సరే, మొత్తానికి రాజీవ్ గాంధీ గారు వచ్చిన తర్వాత ఏం చేశారు అనేది ఆయన పరిపాలన గురించి ఇప్పుడు మనం చూద్దాము. ఆయన తీసుకున్న కొత్త చర్యలు ఏంటనేవి చూద్దాం. మరి ఎవరు రాజీవ్ గాంధీ అంటే ద సన్ ఆఫ్ ఇందిరా గాంధీ. ద కాంగ్రెస్ లెడ్ బై రాజీవ్ గాంధీ ఓన్ అన్ ప్రెసిడెంటెడ్ విక్టోరియా ఇన్ ద ఎలక్షన్స్. మొత్తానికి అప్పటి వరకు గందరగోళంగా ఉన్న ఈ పరిపాలనలో రాజీవ్ గాంధీ గారు వచ్చేటప్పటికి కాంగ్రెస్ అప్పటి వరకు ఎరగని మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. మంచి ఎలక్షన్స్లో మంచి సీట్స్ వచ్చినాయి అనమాట, ఎక్కువ సీట్లు, మెజారిటీ సీట్లు. Rajiv Gandhi government's first budget in 1985 moved towards a more liberalized system by removing some of the checks and controls that were in place. ఆయన వచ్చి ఫస్ట్ తన అధికారంలోకి రావడంతోనే తను ఇంప్లిమెంట్ చేసిన 85లో పెట్టిన బడ్జెట్లో ఎక్కువ శాతం లిబరలైజేషన్, అధిక పరిపాలనలో సరళీకరణ కోసం ప్రయత్నం చేశారనమాట ఎక్కువగా. రాజీవ్ గాంధీ గవర్నమెంట్స్ ఫస్ట్ బడ్జెట్. అండ్ నెక్స్ట్, Rajiv Gandhi felt that the best way to undo this was to ensure the participation of the mass of the people in government by యాక్టివేటింగ్ ద పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్స్. అంటే ఎక్కడో సెంటర్లో పరిపాలిస్తూ ఉంటే గ్రామ లెవెల్లో పరిపాలన మనకి కరెక్ట్గా తెలియదు కాబట్టి గ్రామ లెవెల్లో పరిపాలన బాగుండాలి అంటే పంచాయతీ రాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పి 1984లోనే ఆయన పంచాయతీ రాజ్ వ్యవస్థని ఇంప్లిమెంట్ చేశారనమాట. మనకి మెయిన్ చాలా ఇంపార్టెంట్ బిట్గా మనం చెప్పుకోవచ్చు. పంచాయతీరాజ్ వ్యవస్థను డెవలప్ చేసిన ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే రాజీవ్ గాంధీ గారు.
ఈ టైంలో వచ్చిన ఇంకొక విప్లవం ఏంటంటే టెలికాం విప్లవం అనమాట. రాజీవ్ గాంధీ వాజ్ ఆల్సో కన్విన్స్డ్ దట్ ద ఇండియా నీడెడ్ టు అడాప్ట్ ఇట్ సెల్ఫ్ ద న్యూ టెక్నాలజీస్ని తీసుకోవాలి మనము, ఎమర్జింగ్ ఇన్ ద వరల్డ్ ఎస్పెషల్లీ కంప్యూటర్ అండ్ టెలికమ్యూనికేషన్ టెక్నాలజీస్. ఇంకా ఎంతకాలం మనం ఇలాగే ఉంటాము, మనం న్యూ టెక్నాలజీని డెవలప్ చేసుకుందాము, కంప్యూటర్ వేవ్లో కానీ ఇంకా టెలికమ్యూనికేషన్ విషయాల్లో కానీ డెవలప్ చేద్దామని చెప్పి తీసుకొచ్చి గొప్పగా టెక్నాలజీని డెవలప్ చేసిన ప్రైమ్ మినిస్టర్గా కూడా రాజీవ్ గాంధీ గారి గురించి చెప్పుకుంటాం మనం. నెక్స్ట్, రాజీవ్ గాంధీ వాజ్ ఆల్సో కన్విన్స్డ్ దట్ ద ఇండియా నీడెడ్ adapt itself a new technology emerging in the world, especially computer and telecommunication technologies. He initiated what is called the telecom revolution in India, which speeded up and spread the network of telephonic communication in the country using satellite technology. ఈయన శాటిలైట్ టెక్నాలజీ ద్వారా ఫోన్లన్నీ ఎలా వర్క్ చేస్తాయి వీటన్నిటి గురించి సంబంధించిన విషయాలన్నీ తెలుసుకొని మన భారతదేశంలో వీటిని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దాన్నే టెలికాం రెవల్యూషన్ అంటారు. టెలికాం రెవల్యూషన్ రిలేటెడ్ టు రాజీవ్ గాంధీ, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ రాజీవ్ గాంధీ. ఓకేనా. ఆపరేటర్స్ అట్ వర్క్ ఇన్ ద న్యూఢిల్లీ టెలిఫోన్ ఎక్స్చేంజ్. సో అప్పుడు నుంచి టెలిఫోన్ ఎక్స్చేంజ్లో చాలామంది పనిచేయడం అనేది 1950s జరుగుతుంది. అదేవిధంగా ఈయన ఇంకో మాట చెప్పారు ఒక పెద్ద బహిరంగ సభలో, ఏంటంటే ఇన్ ఏ ఫేమస్ స్పీచ్ రాజీవ్ గాంధీ సెడ్ దట్ ఎవ్రీ రూపీస్ స్పెంట్ ఆన్ ద పూర్ బేర్లీ 15 పైసా రీచెస్ దెమ్. ప్రభుత్వం కనుక రూపాయి ప్రజల కోసం ఖర్చు చేయాలని చూస్తే అందులో 15 పైసా మాత్రమే ప్రజల దగ్గరికి వెళుతుంది, మిగిలినంతా మధ్యలో మీడియేటర్స్ తినేస్తున్నారు అన్నట్టు ఇండైరెక్ట్గా ఆయన చెప్పారనమాట. అది నెక్స్ట్. అయితే మొత్తానికి ఇక్కడ ఏం జరిగిందంటే ఈయన కూడా పరిపాలన బాగానే చేశారు. అయితే ఇక్కడ తమిళ ఈలమ్స్ అని చెప్పేసి తమిళ మిలిటెంట్స్ ఉంటారు ఇక్కడ కూడా, లిబరేషన్ ఆఫ్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం, వీళ్ళు రాజీవ్ గాంధీ గారిని హత్య చేయడం జరుగుతుంది. ఇండియా సెంట్ ఇట్స్ ఆర్మీ టు శ్రీలంక టు మెయింటైన్ పీస్ బిట్వీన్ ద శ్రీలంక గవర్నమెంట్ అండ్ తమిళ మిలిటెంట్స్. ఏం జరిగిందంటే తమిళోళ్ళు ఎక్కువగా తమిళనాడు నుంచి శ్రీలంకలో మైగ్రేషన్ వెళ్ళిపోయి అక్కడ ఉంటా ఉన్నారు. అక్కడ ఉంటూ ఉన్నప్పుడు తమిళ ప్రజలు ఎక్కువగా శ్రీలంకలో ఉన్నారు. ఫస్ట్ బయట గుర్తుపెట్టుకోండి, శ్రీలంకలో ఉన్న తమిళ ప్రజల్ని, శ్రీలంకలో ఉన్న ప్రజలు ఎవరు? సింహళీలు. మెజారిటీ పీపుల్ సింహళీలు. అయితే ఈ మెజారిటీ పీపుల్ మైనారిటీ పీపుల్ అయిన తమిళ్ని తక్కువ చూపు చూడటం జరుగుతుంది. వీళ్ళని ప్రతిసారి ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నారు. సో దాంతో వీళ్ళు ఎదురు తిరిగారు. సో అక్కడ గొడవలు జరుగుతున్నాయి. ఆ గొడవల్ని కంట్రోల్ చేయాలని మనం మిలిటరీని ఎక్కడికి పంపించారు? రాజీవ్ గాంధీ గారు శ్రీలంకకు పంపించారు, తమిళకి సపోర్ట్ చేద్దామని చెప్పి. ఇండియా సెంట్ ఇట్స్ ఆర్మీ టు శ్రీలంక టు మెయింటైన్ పీస్ బిట్వీన్ ద శ్రీలంక గవర్నమెంట్ అండ్ ద తమిళ మిలిటెంట్స్. ఈ తమిళ మిలిటెంట్స్కి శ్రీలంక గవర్నమెంట్కి మధ్య గొడవలు లేకుండా చూడాలి అని, పీస్ కోసం అని పంపిస్తే దాని ఎఫెక్ట్ ఏమైందో చూద్దాం. బట్ దిస్ టర్న్డ్ అవుట్ టు బి ఏ మిస్అడ్వెంచర్ యాజ్ ఇట్ వాజ్ నాట్ యాక్సెప్టెడ్ బై ఎయిదర్ ద తమిళ ఆర్ ద శ్రీలంకన్ గవర్నమెంట్ అండ్ ది ఫోర్స్ వాజ్ ఫైనల్లీ విత్డ్రాన్ ఇన్ 1980. మా గొడవల మధ్య మీకేంటి సంబంధం అని చెప్పి ఇద్దరు కూడా ఈ మిలిటరీని వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే ఇది మనం చేసిన ఒక రాంగ్ స్టెప్గా, దుస్సాహస చర్యగా చెప్పుకోవచ్చు. మన రాజీవ్ గాంధీ గారు చేశారు. సో దాన్ని యాక్సెప్ట్ చేయకుండా వాళ్ళు పంపించేస్తే మొత్తానికి 1989లో వెనక్కి తీసుకొచ్చేస్తారన్నమాట. ఎవరిని? మన మిలిటరీని. అయితే ఏం జరిగిందంటే రాజీవ్ గాంధీని ఈ తమిళ మిలిటెంట్లో ఒక ఆవిడ, ఎవరు ఈవిడ పేరు చూడండి, తన్మూజి రాజారత్నం అనే అమ్మాయి, అలియాస్ ధను అనే అమ్మాయి బెల్ట్ బాంబు పెట్టుకొని వచ్చి ఇలాగ ఒక మీటింగ్లో, ప్రజలు ఎలక్షన్ క్యాంపెయినింగ్ జరుగుతూ ఉంటుంది కదా, ఇలాగ వచ్చి ఆవిడ ఏమంటారు, మానవ బాంబు అంటారు కదా, మనమే బాంబు పెట్టుకొని వెళ్ళి మనం కూడా సాక్రిఫైస్, అంటే మనం చనిపోతూ అక్కడ ఉన్న వాళ్ళని చంపేయాలని టార్గెట్ ఉంటుంది చూసారా, ఆ విధంగా బాంబుతో చంపేయడం జరిగింది. అది ఆవిడ కూడా చనిపోయింది ఎలక్షన్ క్యాంపెయినింగ్లో. ద ఎలక్షన్ క్యాంపెయినింగ్ రాజీవ్ గాంధీ వాజ్ అసాసినేటెడ్ బై ద, ఈ అమ్మాయితో, ధను అనే అమ్మాయితో చంపబడ్డారు. ఇదిగోండి మొత్తం రాజీవ్ గాంధీ, అక్కడ ఉన్న చాలామంది నాయకులు, అదేవిధంగా అమ్మాయి ఎవరైతే వచ్చిందో హత్య చేయడానికి వచ్చిన ఆవిడ చనిపోయారనమాట. In the sympathy wave that followed, the Congress came to power in the center, but BJP strength and gone up to 120 in the Lok Sabha. Next, లోక్సభ సీట్లలో బాగా మొత్తానికి చనిపోవడంతో ఏమంటారు, సింపతి ఓట్లతో గెలిచారు. ఇన్ 1992 ద న్యూ కాంగ్రెస్ గవర్నమెంట్ అండర్ పివి నరసింహారావు వాజ్ ఫార్మ్డ్. మొత్తానికి తర్వాత గవర్నమెంట్ని పివి నరసింహారావు గారు ఫ్రేమ్ చేయడం జరిగింది. యూనిటీ ఇన్ డైవర్సిటీ, రైజ్ ఆఫ్ కమ్యూనలిజం అండ్ కరప్షన్ ఇన్ హై ప్లేసెస్. రైజ్ ఆఫ్ కమ్యూనలిజం, కరప్షన్, వీటి గురించి మనం మాట్లాడుకున్నాం.
Around the same time, some sections of the Hindus had begun a campaign for building a temple for Lord Rama in Ayodhya in the place of బాబ్రీ మసీద్. అదే బాబ్రీ మసీద్ అని గొడవలు మనం చూస్తూనే ఉంటాము. అంటే అక్కడ టెంపుల్ ఉంది అని చెప్పేసి హిందువులేమో టెంపుల్ రామ మందిరం ఉంది అంటారు అయోధ్యలో, కాదు బాబ్రీ మసీద్ ఉందని చెప్పి ముస్లిం అంటారు. మొత్తానికి గొడవలు అనేవి నడుస్తూ ఉంటాయి. ఈ గొడవల్లో భాగంగా అక్కడ ఉన్న మసీదును కోల్దోసేస్తారు. దే క్లైమ్డ్ దట్ ఇట్ వాస్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ లార్డ్ రామా అండ్ ఇట్ హ్యాస్ బీన్ బిల్ట్ బై డిస్ట్రాయింగ్ ద ఎర్లియర్ టెంపుల్ ఎగ్జిస్టెడ్ దేర్. అంటే అక్కడ ఒక రాముడు టెంపుల్ ఉంది అయోధ్యలో, దాన్ని పడదేసి మసీదు కట్టారని చెప్తారు. ఇన్ 1986 ద కోర్ట్ అలౌడ్ హిందూస్ టు పెర్ఫార్మ్ వర్షిప్ దేర్. సో మీరు కూడా హిందువులు పూజ చేసుకోండి అని చెప్పి ఇక్కడ కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. అరౌండ్ ద సేమ్ టైమ్ ఛార్జెస్ బిగిన్ టు బి లీవ్డ్ అగైన్స్ట్ సెవరల్ లీడర్ ఫర్ రిసీవింగ్ బ్రైబ్స్ ఫ్రమ్ ద స్వదేశీ మ్యానుఫ్యాక్చర్స్ ఆఫ్ గన్స్. ఇక్కడ వీళ్ళు ఇక తిరుగుబాటు అనేది చేయడం అనేది జరిగింది. ఫైనల్గా ద custodians of Babri Masjid denied this and claimed this was a place of worship of Muslims. వాళ్ళేమో ముస్లిమ్స్ మాదే, ఇది మా కోసమే ఇక్కడ బాబ్రీ మసీద్ ఎప్పటి నుంచో ఉందని, వాళ్ళు కాదు మాది అని చెప్పేమో హిందువులు. In 1992, a large crowd mobilized on behalf of a temple campaign gathered in Ayodhya and destroyed the mosque. మాకు టెంపుల్ కావాలి ఇక్కడ అని చెప్పి ఆ మస్క్యూని డిస్ట్రాయ్ చేయడానికి ప్రయత్నం అయితే చేయడం జరిగింది. ఈ విధంగా అంటే ఏంటంటే ఇక్కడ కొన్ని షాబాను అనే ఆవిడ కేసు కూడా ఉంది, అది నెక్స్ట్ వస్తుంది చూద్దాము. అంటే మతపరమైన గొడవలు అనేవి ఆ టైంలో జరిగినాయి. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చూస్తున్నాము, 1977 to 2000 వరకు జరిగిన భారతదేశంలో పరిస్థితులు చూస్తున్నాం. రాజకీయ పరిస్థితులు ఎలా ఉందని చూసాము. ఆ టైంలో జరిగిన కొన్ని చిన్న ఈ కమ్యూనల్ అంటే మతపరమైన గొడవల గురించి మనం ఇప్పుడు చూసామన్నమాట. ద ఎరా ఆఫ్ కోయిలేషన్ పాలిటిక్స్. కోయిలేషన్ పాలిటిక్స్ గురించి మీకు ప్రశ్న అడిగే అవకాశం ఉంది. కోయిలేషన్ గవర్నమెంట్ అంటే ఏంటని, వాట్ ఈస్ కోయిలేషన్ గవర్నమెంట్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కోయిలేషన్ అని చెప్పి అడుగుతాడు. ఈ ఒక్క విషయాన్ని మీరు అబ్జర్వ్ చేయండి. ఈవెన్ దో దీస్ చార్జెస్ కుడ్ నెవర్ బి ప్రొవైడ్ క్లియర్లీ, ఏ పవర్ఫుల్ క్యాంపెయిన్ వాజ్ లెడ్ బై సమ్ ఫార్మర్ మినిస్టర్స్ ఆఫ్ క్యాబినెట్ ఇట్ సెల్ఫ్ లైక్ విపి సింగ్. ద ఫస్ట్ కోయిలేషన్ గవర్నమెంట్ లెడ్ బై విపి సింగ్స్ జనతా దళ్ వాజ్ ఫార్మ్డ్. ఇక్కడ ఫస్ట్ కోయిలేషన్ గవర్నమెంట్ ఏమి ఏర్పడిందంటే జనతా దళ్, అది విపి సింగ్ నాయకత్వంలో ఏర్పడింది. ఏంటి, బాగా క్యాంపెయిన్ చేశారు. అక్కడ కొన్ని పార్టీలు ఉన్నాయి, అందరూ క్యాంపెయిన్ చేసుకున్నారు, కానీ ఏ పార్టీ కూడా మెజార్టీలో రాలేకపోయింది. మెజార్టీ రాలేకపోవడంతో ఎవరు కూడా గవర్నమెంట్ని ఫ్రేమ్ చేయలేకపోయారు. అప్పుడు అన్ని పార్టీలు కలిపి ఒక అగ్రిమెంట్కి వచ్చి ఒక పార్టీ పెట్టుకోరు వాళ్ళు, కానీ వాళ్ళందరూ కలిపి గవర్నమెంట్ని ఫ్రేమ్ చేస్తారన్నమాట. దాన్ని కోయిలేషన్ గవర్నమెంట్ అంటారు. The Janata Dal focused on the need for inclusive development and ensuring opportunities for people from backward communities. బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి హెల్ప్ చేయడం కోసం ఏర్పడింది జనతా దళ్ డెవలప్మెంట్. అయితే సిన్స్ 1989 ఆల్ గవర్నమెంట్స్ దట్ హ్యాడ్ ఫార్మ్డ్ అట్ ద నేషనల్ లెవెల్ హ్యావ్ బీన్ ఎయిదర్ కోయిలేషన్ ఆర్ మైనారిటీ గవర్నమెంట్స్. ఇవన్నీ కూడా అప్పుడున్న గవర్నమెంట్లు అన్నీ కూడా ఏం చేసినాయి, ఒక పార్టీగా ఏర్పడి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో కోయిలేషన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాయి అనమాట. ఈవెన్ స్మాల్ పార్టీస్ ట్రై టు గెయిన్ undue advantages as the withdrawal of their support could causes the fall of the government. ఈ చిన్న చిన్న పార్టీలు అన్నీ కూడా కలిస్తే ఏమవుతుంది, పెద్ద పార్టీని పడేయడానికి అవకాశం ఉందన్నమాట. పాలసీ పెరాలసిస్ అంటే ఏంటంటే ద కోయిలేషన్ కుడ్ నాట్ ఇంప్లిమెంట్ ఎనీ పాలసీ విచ్ కాల్డ్ ఫర్ సీరియస్ చేంజ్ ఫర్ ఫియర్ ఆఫ్ విత్డ్రాల్ ఆఫ్ సపోర్ట్ బై వన్ ఆర్ ద అదర్ పార్ట్నర్స్. ఎప్పుడైతే ఈ పార్టీలో మనం జాయిన్ అయ్యాం కోయిలేషన్ గవర్నమెంట్ ద్వారా, ఇక్కడ మనకి పార్టీ విధానం నచ్చలేదు అనుకోండి, మనం పార్టీ పెరాలసిస్ అంటే ఈ పార్టీ నుంచి పార్టీ ఫిరాయింపులు అంటారు. ఇక్కడ ఇప్పుడు మనం ఉన్నాము, ఇందులో ఈ పార్టీ విధానం నచ్చితే ఇందులో ఉంటాము, మనం కనుక ఇది నచ్చకపోతే ఏం చేస్తాం, వేరే పార్టీలోకి వెళ్ళిపోతాం. దాన్ని పార్టీ పెరాలసిస్ అంటారు. నెక్స్ట్ ద లెఫ్ట్ ఫ్రంట్ గవర్నమెంట్ ఇన్ వెస్ట్ బెంగాల్. సరే, ఆ టైంలోనే వెస్ట్ బెంగాల్లో లెఫ్ట్ ఫ్రంట్ గవర్నమెంట్ అనేది పరిపాలిస్తూ ఉంది. చూద్దాము. ఇన్ వెస్ట్ బెంగాల్ లెఫ్ట్ ఫ్రంట్ గవర్నమెంట్ లెడ్ బై జ్యోతి బస్ ఆఫ్ సిపిఎం was formed in 1977. They carried out land reforms called ఆపరేషన్ బర్గా. ఇక్కడ ఆపరేషన్ బర్గా పేరుతో వెస్ట్ బెంగాల్లో లెఫ్టినెంట్ గవర్నమెంట్ పరిపాలనకు వచ్చింది. వాళ్ళు ఆపరేషన్ బర్గా అనే దాన్ని చేశారు. అసలు ఈ ఆపరేషన్ బర్గా అనే దాని గురించి చూద్దాము. వెస్ట్ బెంగాల్లో జ్యోతి బస్ ఆఫ్ సిపిఎం పార్టీ తరఫున ఆపరేషన్ బర్గా చేశారు. ఆయన సీఎంగా ఉన్నారు. In June 1978, the West Bengal government launched Operation Barga to record the names of the sharecroppers. అంటే కౌలుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క పేర్లని రికార్డు చేయటం కోసం ఏర్పాటు చేసిందే ఆపరేషన్ బర్గా. ఇది వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, ఏ ప్రభుత్వం ఆపరేషన్ బర్గా అని తీసుకొచ్చిందని అంటే 1986లో
ఈ కొత్త చట్టము ఇది కాదు 1986లో వచ్చిన చట్టం ఏంటంటే షాబానో కేసు కదా. ఇది 1978లో వెస్ట్ బెంగాల్ అనేది ఆపరేషన్ బర్గాని లాంచ్ చేసింది. భూస్వాములు అంటే షా షా షేర్ కే క్రాపర్స్ అంటే ఎవరు, కౌలుదారులు, వీళ్ళందరి యొక్క పేర్లు కూడా లెక్కల్లోకి ఎక్కించడం అనమాట, పట్టాల భూములకి లెక్కల్లోకి ఎక్కించడం అనమాట. Nevertheless, Operation Barga and the implementation of Panchayati Raj helped the left front to gain substantial support of the rural population, and the government repeatedly won elections till 2006 వరకు కూడా ఈ లెఫ్ట్ ఫ్రంట్ గవర్నమెంట్ అనేది 1978 నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అధికారంలోకి వస్తూనే ఉంది. ఎందుకనంటే వాళ్ళు ఇంప్లిమెంట్ చేసిన పంచాయతీరాజ్ ఇంప్లిమెంటేషనే కానీ, ఈ ఆపరేషన్ బర్గానే కానీ, అంటే పంచాయతీరాజ్ వ్యవస్థ ఒకటి వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. అదేవిధంగా కౌలుదారుల కోసం ఈ వాళ్ళ పట్టా భూములు ఇవ్వటం వల్ల ఆపరేషన్ బర్గా ద్వారా కౌలుదారులకు పట్టా భూములు ఇచ్చారనమాట. ఈ రెండింటి వల్ల ఈ 2006 దాకా కూడా పరిపాలించడం జరిగింది, అధికారంలోకి వచ్చింది. చూసారా ఎంత అంటే ప్రజలకు అనుకూలంగా ఉన్న పనులు చేస్తే ఎక్కువ కాలం నిలబడగలుగుతారన్నమాట. పొలిటికల్ కన్సర్న్స్ ఇన్ ద లాస్ట్ డెకేడ్స్ ఆఫ్ 20th సెంచరీకి మొత్తానికి ఫైనల్గా 20th సెంచరీ చివరికి వచ్చేటప్పటికి ఏం జరుగుతూ ఉందనేది జస్ట్ ఒకసారి మనం చూద్దాం. ఎక్స్టెన్షన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ ప్రివిలేజెస్ అంటే రాజ్యాంగంలో కూడా కొన్ని సవరణలు చేయడం అయితే జరిగినాయి. అవి ఏంటంటే 73rd అమెండ్మెంట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇన్వాల్వింగ్ గ్రామ పంచాయతీ ఇన్ ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్ అంటే గవర్నమెంట్లో గ్రామ పంచాయతీ లెవెల్ ఉండాలి, పరిపాలన పంచాయతీ లెవెల్లో జరిగితేనే పరిపాలన అనేది సక్రమంగా ఉంటుంది అనే విధానంతో మనకి గ్రామాల లెవెల్లో పరిపాలన చేయడం కోసం 1992లో మనకి 73rd అమెండ్మెంట్ అనే దాన్ని పెట్టడం జరిగిందనమాట. నెక్స్ట్ ద 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ క్రియేటెడ్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఎట్ ద విలేజ్ లెవెల్లో పరిపాలన కోసం పెట్టింది లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనమాట. అదేవిధంగా 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా అది టౌన్స్ సిటీస్లో కూడా మున్సిపాలిటీస్ కార్పొరేషన్స్లో కూడా అక్కడ లోకల్ గవర్నమెంట్ ఉండాలి అని చెప్పి పెట్టడం జరిగింది ఈ రెండు అమెండ్మెంట్ ద్వారా. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. 1/3 ఆఫ్ ద సీట్స్ వర్ టు బి రిజర్వ్డ్ ఫర్ ఉమెన్. ఆ టైంలోనే ఈ పంచాయతీల్లో లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్లో వీళ్ళకి 1/3 సీట్స్ ఇవ్వాలి అని చెప్పేసి చెప్పారనమాట. సీట్స్ వర్ ఆల్సో రిజర్వ్డ్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ ట్రైబల్స్. షెడ్యూల్డ్ క్యాస్ట్ ట్రైబల్స్ కూడా సీట్స్ ఇవ్వాలని చెప్పారు. యూజ్ ఆఫ్ రిలీజియన్ అండ్ పాలిటిక్స్. ఇక్కడ మనకి రాజకీయాల్లో మతం ఇన్వాల్వ్మెంట్ గురించి ఇక్కడ చూద్దాం మనము. యాక్చువల్గా భారతదేశం సెక్యులర్ స్టేట్ అయితే ఇక్కడ మతం అనేది రాజకీయాలతో సంబంధం లేకుండా రాజకీయాల్లో మతం అనేది లేకుండా ఉంటుంది. అయితే ఏం జరిగిందంటే ఇక్కడ 1985లో ఒక షాబాను అనే మహిళ సుప్రీంకోర్టులో కేసు వేసిందనమాట. ఆవిడ కేసులో తీర్పు ఏమి ఇచ్చారంటే కోర్టు పాస్డ్ జడ్జ్మెంట్ అనే కేసు ఫైల్డ్ బై షాబానో కేసులో కోర్టు తీర్పు ఏమి ఇచ్చిందంటే భర్త భరణం ఇవ్వాలి అని చెప్పి తీర్పు ఇచ్చింది. అంటే విడాకులు తీసుకున్న మహిళకి వాళ్ళ భర్త దగ్గర నుంచి అమౌంట్ ఇవ్వాల్సిందే అని చెప్పి పనిష్మెంట్ కింద ఇస్తారు కదా, అమౌంట్ ఇస్తారు కదా అది. బట్ వైల్ ద ప్రోగ్రెసివ్ ముస్లిమ్స్ వెల్కమ్డ్ ద డెసిషన్, అదర్స్ ప్రొటెస్టెడ్ అగైన్స్ట్ దిస్ జడ్జ్మెంట్ సేయింగ్ దట్ ఇట్ వెంట్ అగైన్స్ట్ ద ఇస్లామిక్ లా అండ్ దట్ ఇఫ్ దిస్ వాజ్ అలౌడ్ దెన్ దేర్ మే బి ఫర్దర్ ఇంటర్ఫీరెన్స్ ఇన్ ద రిలీజియస్ లైఫ్ ఆఫ్ ద కమ్యూనిటీ. ఏమంటున్నారంటే కొంతమంది ఏమో కొంచెం అంటే ముస్లిమ్స్లో కూడా కొంచెం ఎడ్యుకేటెడ్ పీపుల్ కొత్త విధానాల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఏమంటున్నారు, ఓకే ఇది బాగుంది, ప్రోగ్రెసివ్ ముస్లిమ్స్ అంటే ఇంకొంచెం అప్డేటెడ్గా ఉన్నవాళ్ళు, ఇది బాగానే ఉంది, మరి ముస్లింలు మహిళ విడాకులు తీసుకున్న తర్వాత మరి తన పోషణ కావాలి కాబట్టి భర్త నుంచి సగం అమౌంట్ ఇవ్వాల్సిందే అన్నది బాగానే ఉంది అని అన్నారు. మహిళలు కూడా ఓకే అన్నారు. అయితే అప్పటికే ముస్లింలు మత పెద్దలుగా పాతుకుపోయిన కొంతమంది ఉంటారు కదా మత ఛాందస్వాదులు, వాళ్ళు అంటున్నారు అదేంటి కోర్టు మీ ఇష్టం వచ్చినట్టు తీర్పు ఇవ్వటమేనా, మా లెక్క ప్రకారం అలాగా భర్త నుంచి విడాకులు తీసుకున్న మహిళకి మేమేమి భరణాలు ఏమి ఇవ్వము, అమౌంట్ ఏమి ఇవ్వము, మీరు బలవంతంగా మా మత విషయంలో రుద్దుతున్నారా ఇట్లాగా అని చెప్పి వాళ్ళు ఫోర్స్గా ఫైట్ చేయడం జరిగింది. మా మత విషయాల్లో గవర్నమెంట్ ఎందుకు జోక్యం చేసుకోవాలి, ఇలాంటి తీర్పులు ఎందుకు ఇవ్వాలి, అది మా మతానికి వ్యతిరేకము అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. సో దాంతో ఏమైంది, ద గవర్నమెంట్ కేమ్ అండర్ ప్రెషర్ ఆఫ్ ద ఆర్థడాక్స్ సెక్షన్స్ అండ్ ఎనాక్టెడ్ ఏ న్యూ లా ఇన్ 1986 which left off Muslim husbands and permitted Muslim religious bodies to pay maintenance to a divorced woman for a short period of 3 months. మొత్తానికి గవర్నమెంట్ లొంగక తప్పలేదు. ఈ ఆర్థడాక్స్ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఒత్తిడికి లొంగి ఏం చేసిందంట, యాక్ట్ మార్చిందనమాట. ఏమని 1986లో కొత్త చట్టం తీసుకొచ్చింది. ఏమంటే ముస్లిం హస్బెండ్స్ ఇష్ట ప్రకారంగా విడిపోయిన ముస్లిం లేడీస్కి
భర్తలు కానీ ముస్లిం పెద్దలు కానీ 3 నెలలు మాత్రమే అమౌంట్ ఇస్తే సరిపోద్ది, తర్వాత వాళ్ళ బాధ వాళ్ళు పడతారు అన్నట్టుగా మార్చాల్సి వచ్చింది. ఎవరి ఫోర్స్ ఇక్కడ జరిగింది? మతపరమైన ఫోర్స్ ఇక్కడ జరగడం వల్ల గవర్నమెంట్ తప్పక ఒప్పుకోవాల్సి వచ్చింది అన్నది ఇక్కడ ఒక విషయం అనమాట. దిస్ వాజ్ వైడ్లీ సీన్ యాజ్ ఎ కంపారిజన్ బిఫోర్ రిలీజియస్ ఆర్థడాక్సీ అండ్ ఇగ్నోరింగ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ హ్యూమన్ ఆఫ్ ద కమ్యూనిటీ. ఇక్కడ ఉమెన్ కమ్యూనిటీకి పాపం లాస్ జరిగింది దానివల్ల. ఆర్థడాక్స్ అంటే ముస్లింల యొక్క మత ఛాందస్సం వల్ల ఇలా జరిగింది అనమాట. ఒప్పుకోక తప్పలేదు గవర్నమెంట్. నెక్స్ట్ ఇంకొక విషయం ఉంది ఇక్కడ. దిస్ టెండెన్సీ వాజ్ లార్జ్లీ ఆన్ ద margins of Indian politics till the 1980s. In 1990, L.K. Advani, the leader of BJP, led a Ratha Yatra from Somanath to Ayodhya in support of these demands. It was ended with the arrest of Advani in Bihar. ఇక్కడ మరి అద్వానీ గారు మరి ఆయన ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు ఆయన ఎల్కే అద్వానీ మరి ఆయన చేయకూడదు కదా ఇలా మతపరమైనవి యాత్రలు అనేవి. సో ఆయన చేయటం జరిగింది. దాంతో ఆయన అరెస్ట్ తర్వాత మళ్ళీ ఇది ఆగిపోవటం జరిగింది. ఇక్కడ ఏంటంటే మతపరమైన విషయాల్లో ప్రభుత్వం విషయంలో మతపరమైన ఇన్వాల్వ్మెంట్ మనం ఆల్రెడీ చూసాము. బాబ్రీ మసీద్ విషయం, బాబ్రీ మసీద్ ఉంది అక్కడ, హిందువులేమో అక్కడ రామాలయం ఉందని కోర్టులో కేసేశారు. కోర్టు ఏం తీర్పు చెప్పింది అని అంటే సంవత్సరం మొత్తం బాబ్రీ మసీదు ఓపెన్ చేసి ఉండొచ్చు, ఒక్కరోజు మాత్రమే మూసేయాలి అన్నారు. ఒక్కరోజే తెరవాలి, సంవత్సరం మొత్తం మూసేయాలి అన్నారు. అలా కాదని చెప్పి గవర్నమెంట్ తర్వాత వచ్చిన ఒత్తిడి వల్ల ఏం చేసిందంటే బాబ్రీ మసీదు సంవత్సరం అంతా మీరు పూజలు చేసుకోండి, హిందువులు కూడా వచ్చి మీరు ప్రార్థన చేసుకోండి, హిందువులు పూజలు చేసుకుంటారు అని చెప్పింది. అంటే ఇక్కడ వాళ్ళు మరి మతానికి సపోర్ట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఈ విధంగా ఇది మనకి ఇక్కడ రెండు ఉన్న రిలీజియస్ ఇష్యూస్. The BJP responded to this arrest by withdrawing support to VP Singh government and forcing early elections. సో ఇక్కడ VP సింగ్ అరెస్ట్ అవడంతో మన తర్వాత ఎలక్షన్స్ జరిగినాయి అంటున్నారు. మొత్తానికి 1991 when the VP Singh government fell, India was facing very serious economic crisis. ఎప్పుడైతే ఈ VP సింగ్ ఓడిపోవడంతో ఇండియా ఫాల్ అయిపోతుంటే, గవర్నమెంట్ పడిపోవడంతో ఫైనాన్షియల్గా చాలా క్రైసిస్ వచ్చినాయి. ఇట్స్ రిజర్వ్ టు ఫారిన్ కరెన్సీ విత్ విచ్ ర్యాపిడ్ ఇట్స్ లోన్స్ అండ్ పెయిడ్ ఫర్ ఇంపోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ హ్యాడ్ బీన్ వర్చువల్లీ ఎగ్జాస్టెడ్. ఇక్కడ ఎగుమతులు దిగుమతులు పెరిగిపోవటం, ఫారిన్ కరెన్సీ అవన్నీ కూడా లోన్లు మనం అప్పు తెచ్చుకొని ఇవన్నీ కూడా బాగా ఎక్కువగా పెరిగిపోయినాయి అనమాట. ఎకనామిక్ లిబరలైజేషన్ ఇండియాలో ఎకనామిక్ లిబరలైజేషన్ ఏంటి మరి? ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఇండియాలో ఏం జరిగింది అని అంటే పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్గా వచ్చారు. ఇన్ 1992 ద పివి నరసింహారావు గవర్నమెంట్ నెగోషియేటెడ్ విత్ ద ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఫర్ లోన్స్ టైడ్ ఓవర్ ద క్రైసిస్. ఆయన ఏం చేశారనంటే 1992లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మానిటరీ ఫండ్ ఇవన్నీ కూడా మనం ఆ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ లోన్స్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ద IMF laid down certain straightening conditions called structural adjustment program, forcing India to accept a policy of liberalization due to which many changes occurred. ఈయన అధికారంలోకి రావడంతోనే ఈ మానిటరీ ఫండ్ దగ్గర నుంచి చాలా వరకు లోన్లు తీసుకొచ్చుకోవడం, మన పరిపాలన ఎకనామిక్ విషయంలో ఆర్థిక సరళీకృతం చేశారనమాట. అంటే ఈ ట్యాక్సెస్ విధించడం, లేదా ఇక్కడ నుంచి ఫారిన్కి గూడ్స్ సప్లై చేయకూడదని చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు ఎవరైనా సరే బిజినెస్ చేసుకోవాలి, చేసుకుంటేనే డెవలప్ అవుతామని చెప్పి అడ్జస్ట్మెంట్స్, ఈ లిబరలైజేషన్ కొంచెం ఫ్రీనెస్ ఇచ్చారనమాట. సో దాంతో మొత్తానికి ద 20th century closed within an India which was drawn into the world market, an Indian which seemed to have a thriving democracy. సో ఈ టైంలో ఇంకా మొత్తం వేరే దేశాలతో కూడా బిజినెస్లు చేసుకుంటూ ఈ ఎకనామికల్గా ఇండియా అనేది స్ట్రెంగ్తన్ అవటం జరిగింది. It had stood the test of time for 50 years and had built a relatively stable economy and deeply rooted democratic policies. ఇది ఇంకా మనకి ఏమైందంటే దాంతో కాస్త ఇక తర్వాత సంవత్సరాలకి ఒక మంచి రూట్ పడింది. ఎకనామికల్గా ఇండియా డెవలప్మెంట్కి ఒక దారి అనేది ఇది చెప్పుకోవచ్చు మనం. It still had not managed to solve the problem of acute poverty and gross inequality between castes, communities, regions and gender. This was the legacy which 50 years of post-independence period left for the 20th century India.
ఇదంతా కూడా మనకు అక్కడ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేయడానికి కానీ దేనికైనా సరే ఈ ప్రావర్టీ అండ్ గ్రాస్ ఇన్ఈక్వాలిటీ వీటన్నిటిని తొలగించేయడానికి, ఎకనామికల్గా డెవలప్ అవడానికి, కమ్యూనిటీస్ మధ్య, క్యాస్ట్ల మధ్య ఈ 20వ శతాబ్దం ఎండింగ్ కల్లా అంటే 20th సెంచరీ శతాబ్దానికి ఈ స్త్రీ పురుషుల మధ్య ఇవన్నీ కుల మతాలు భేదాలు, స్త్రీ పురుషుల మధ్య లింగ భేదాలు లేకుండా ప్రజాస్వామ్య రాజకీయాలు బలంగా ఉండటం కోసం ఇవంతా కూడా మనకి బాగా ఉపయోగపడిందని చెప్పుకోవచ్చు. డ్యూరింగ్ ద 90s and 1980sలో ఇండియా మేడ్ మెనీ డిఫరెంట్ అచీవ్మెంట్స్ ఇన్ టెక్నాలజీ, cooperatives, etc. Some examples are like in above Sri Lanka, శ్రీహరికోట లాంచ్ ఆఫ్ పిఎస్ఎల్వి, అదేవిధంగా అమూల్ కోఆపరేటివ్స్. అంటే ఆ టైంలో మనకి ఇండియా కొన్ని డెవలప్మెంట్స్ కూడా చేసింది. స్పేస్లోకి పిఎస్ఎల్వి రాకెట్స్ని పంపించడం శ్రీహరికోట నుంచి కూడా జరిగింది. అదేవిధంగా అమూల్ పాల్ ఫ్యాక్టరీస్ ఇవన్నీ కూడా చెప్పుకోవచ్చు. ఈయన హెచ్డి దేవగౌడ గారు, ఈయన నెక్స్ట్ వచ్చిన ప్రైమ్ మినిస్టర్. ఆ తర్వాత వచ్చిన ఆయన ఏబి వాజ్పేయి. నెక్స్ట్ మన్మోహన్ సింగ్ గారు కూడా వచ్చారు. ద ప్రైమ్ మినిస్టర్స్ అపాలజీ డాక్టర్ మన్మోహన్ సింగ్స్ స్టేట్మెంట్ ఇన్ ద Rajya for thousands of people were killed in this great national tragedy that took place in 1984. But as human beings, we have the willpower and we have the ability to write better future for all of us. అంటే అక్కడ జరిగిన గొడవలు అన్నిటికీ కూడా ఆయన ఏంటంటే దానికి మనం ఇది ఎక్కడ చెప్పుకుంటాము అని అంటే ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారికి క్షమాపణ చెప్పింది. పంజాబ్లో జరిగింది కదా సిక్కులు ఊచుకోత, దాని కూడా ఈయన క్షమాపణ చెప్తున్నాడు అనమాట. ఇలా జరిగి ఉండాల్సింది కాదు అని చెప్పేసి. అయితే దీంతో పాటు మండల్ కమిషన్ అని చెప్పి విపి సింగ్ గారు ఓబీసీలకి 27% రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకొకటి మనకి ఇక్కడ స్లైడ్ మిస్ అయినట్టుంది. రాజ్యాంగ సవరణలో విపి సింగ్ గవర్నమెంట్ సమయంలో జనతాదళ్ ఏం చేస్తుందని అంటే 27% రిజర్వేషన్ ఓబీసీ ప్రజలకు ఇవ్వటం జరిగిందనమాట. ఇది స్టూడెంట్స్ ఈ లెసన్ చాలా పెద్దగానే ఉంటుంది, అయినప్పటికీ కూడా కొన్ని మెయిన్ ఇంపార్టెన్స్ చదువుకొని మనం రాసుకోవచ్చు ఎగ్జామ్. ఓకేనా? ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా చదవండి. ఉన్న షార్ట్ పీరియడ్లో ఇంపార్టెంట్ ఏంటో వాటిని తీసుకోండి. నాకు పాసిబుల్ అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీద వీడియోస్ చేస్తాను. చూస్తున్నారుగా వాయిస్ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది స్కూల్లో కొంచెం అరిచి రావటం వల్ల. ఓకేనా స్టూడెంట్స్? థ్యాంక్ యూ. బాయ్.